अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి స్వీకారాలు కురిపించి మక్కామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్. మనం ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు చదవడం జరిగింది. వాటి యొక్క ఆన్సర్లు అల్లాహ్ యొక్క దయ వల్ల ఇక్కడ ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. మరి దాంట్లో మొదటి ప్రశ్న, ఇస్లాం అంటే అర్థం ఏంటి అని. ఇస్లాం అంటే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం అంటే శాంతి, సమర్పణ, ఆజ్ఞాపాలన, విధేయత అనే అర్థాలు వస్తాయి. ఇస్లాం మూల స్తంభాలు ఎన్ని, అవి ఏంటి? ఇస్లాంలో మూల స్తంభాలు 5. మరి అవి ఏంటంటే, ఒకటి తౌహీద్ అంటే కల్మా, అషదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అంటే సృష్టికర్త అల్లా అనే పదాన్ని అరబ్బీలో అంటాం, తెలుగులో సృష్టికర్త దేవుడు భగవంతుడు అని అంటారు. మరి ఈ సృష్టికర్త అనేవాడు ఒకడు. ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఎవరంటే, మరి అంటే ఆయన కూడా ఒక మానవుడు, ఒక అల్లా యొక్క భక్తుడు, దాసుడు. మానవుల్లో చివరి ప్రవక్తగా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ఏంటంటే, ఆరాధనకి ఇంకెవరూ లేరు ఆ సృష్టికర్త అల్లాహ్ తప్ప అని. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఆయన కూడా ఒక మానవుడు, అల్లాహ్ యొక్క దాసుడు, అల్లాహ్ యొక్క భక్తుడు. అల్లాహ్ ఆయన్ని చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు అనేది ఇది తౌహీద్. ఇది అషదున్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే దాని యొక్క అర్థం ఇది అనమాట. ఇక రెండవది నమాజ్. అంటే ఎవరైతే ఈ యొక్క షహాదత్ అంటే తౌహీద్ అయిందో తర్వాత వారిపైన నమాజ్ అంటే ప్రతిరోజు 5 నమాజులు అనేవి వారిపైన ఫరజ్గా విధించడం జరుగుతుంది. తర్వాత మూడవది రంజాన్ నెల వస్తే కనుక ఇస్లాంలో 12 నెలలు ఉన్నాయి. వాటిల్లో రంజాన్ అనేది ఒక నెల. ఈ రంజాన్ నెల వస్తే ముస్లిం అన్న ప్రతి ఒక్కరు కూడా వారికి కొన్ని షరతులు ఉన్నాయి. వారు రంజాన్లో ప్రతిరోజు నెల మొత్తం కూడా 29 రోజులు ఉంటే 29, 30 రోజులు ఉంటే 30 రోజులు ఖచ్చితంగా కూడా ఉపవాసాలు పాటించాలి అనేది రూల్. మరి ఎవరు పెట్టొచ్చు, ఎవరు పెట్టకూడదు, పెట్టలేని వాళ్ళు ఏం చేయాలి, ఎందుకు పెట్టాలి, దీని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంతకుముందే ఖురాన్ హదీసుల ఆధారంగా మనం తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇక నాలుగవది జకాత్. ఎవరికైతే దేవుడు స్తోమత ఇచ్చాడో, ఎవరికైతే ధనం ఇచ్చాడో, ఎవరికైతే స్తోమత ఇచ్చాడో వారు ఇక జకాత్ అనేది ఇవ్వాలి. జకాత్ అంటే ఏమిటి, ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఇస్తే ఏం పుణ్యం, ఇవ్వకపోతే ఏం పాపం, వీటి గురించి కూడా మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే హజ్, ఇది 5వది. హజ్ కూడా ఎవరిపై విధించబడింది, ధనవంతులు, స్తోమత ఉన్నవారు, ఎవరైతే హజ్కి వెళ్ళొచ్చేంత మరి స్తోమత ఉందో వారు చేయాలి. చేస్తే ఏం పుణ్యం, మరి స్తోమత ఉండి కూడా చేయకపోతే ఏం పాపం, మరి దీన్ని ఎందుకు చేయాలి, మరి ఇంకా ఇటువంటి అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖురాన్లో ఏం చెప్పబడ్డాయి, హదీసులో ఏం చెప్పబడ్డాయి, ఇవి కూడా మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటి, ఇస్లాంలో మూల స్తంభాలు 5. ఒకటి తౌహీద్ అంటే కల్మా, రెండవది నమాజ్, మూడవది రంజాన్ ఉపవాసాలు, నాలుగవది జకాత్, 5వది హజ్. ఇక తౌహీద్ అంటే ఏమిటి, ఇది మూడో ప్రశ్న. తౌహీద్ అంటే ఏమిటంటే, తౌహీద్ అంటే సర్వలోకాలలో నామ గుణాలలో హక్కులలో అల్లాను ఒకే ఒక్కడిగా మరి ఎవరిని పోలిన వాడిగా విశ్వసించడం. ఆయనతో పోలిక ఎవరు లేరు, ఆయన ఒక్కడే, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయన ఒకే ఒక్కడు, ఆయనే సృష్టికర్త, ఆయనే అందరినీ సృష్టించి నడిపిస్తూ ఉన్నాడు అని ఏదైతే ఒక నమ్మకం పెట్టి నడుస్తూ ఉన్నామో దీన్ని తౌహీద్ అని అంటారన్నమాట. ఇకపోతే తౌహీద్ ఎన్ని రకాలు, తౌహీద్ 3 రకాలు అనమాట. తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా వ సిఫాత్. తౌహీదే రుబూబియత్ అంటే ఏమిటి? తౌహీదే రుబూబియత్ అంటే అల్లా సర్వ సృష్టికర్త అని, అల్లా అధికారి, ఉపాధి కల్పించేవాడు, సర్వలోకాలలో గల అన్ని కార్యములను నిర్వహించే ఏకైక అధికారి అని విశ్వసించడాన్ని తౌహీదే రుబూబియత్ అని అంటారు. ఇలాంటి విశ్వాసం కలిగి ఉండటాన్ని దీన్ని తౌహీదే రుబూబియత్ అని అంటారు. మరి తౌహీదే ఉలూహియత్ అంటే ఏమిటి? తౌహీదే ఉలూహియత్ అంటే అల్లా యొక్క ఆరాధనలలో ఏకత్వము కేవలం ఒక్క అల్లా తప్ప ఇంకెవ్వరూ ఆరాధనలకు అర్హులు కారు అని విశ్వసించడాన్ని తౌహీదే ఉలూహియత్ అని అంటారు. మరి తౌహీదే అస్మా వ సిఫాత్ అంటే ఏమిటి? తౌహీద్లో 3 భాగాలు ఉన్నాయి. దాంట్లో మూడవది తౌహీదే అస్మా వ సిఫాత్. అంటే
తౌహీదే అస్మావా సిఫాత్ అంటే నామ గుణాలలో ఏకత్వం, అనగా ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడిన అల్లా యొక్క నామగుణాలలో అల్లా ఎవరిని పోలిన వాడని, అల్లా ఎవరిని పోలలేదు, అల్లా లాంటిది ఏదీ లేదు అని విశ్వసించడం. అంటే ఉదాహరణకి అల్లా లాంటి ఒక వస్తువు కానీ, ఒక పేరు కానీ, ఒక ఫోటో కానీ ఏది సృష్టిలో లేదు. ఉదాహరణకి అల్లా లాంటి ఒక ఫోటోని పెట్టి అల్లా అని ఒక ఫోటో రాసి ఆ యొక్క పదాన్ని ఆరాధించడం కూడా ఇస్లాం ఒప్పుకోదన్నమాట. అల్లా అని ఒక బొమ్మ గీసి ఆ బొమ్మని అల్లా అని చెప్పడం కూడా ఇస్లాం ఒప్పుకోదన్నమాట. అదేవిధంగా ఒక అల్లాకు ఒక నెంబర్ పెట్టేసి ఉదాహరణకి 786 అని పెట్టి దాన్ని అల్లా అని చెప్పి దాన్ని నమ్మటాన్ని కూడా ఇస్లాం ఒప్పుకోదన్నమాట. ఇది మరి తౌహీదులో ఇలా 3 రకాలు ఉన్నాయి. కానీ కొంతమంది చేస్తున్నారు. మరి ఏంటి అని అంటే, ఎక్కడైతే ఇస్లాం ప్రవక్త చివరి ప్రవక్త రాబడ్డాడో అక్కడ ఇటువంటివి ఏవీ లేవు, అక్కడ ఎటువంటివి ఆస్కారం లేదు. ఇతర ప్రాంతాలలో అటువంటి కొన్ని అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. అది మనుషులు చేస్తున్నదే కానీ ఎక్కడ కూడా ఖురాన్ కానీ హదీసులు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కానీ అటువంటి పద్ధతులు చూపించలేదు, చెప్పలేదు అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, అల్లా యొక్క పేర్లను నేర్చుకోవటంలో గల పుణ్యం ఏంటి? అల్లా యొక్క పేర్లు తెలుసుకోవడం, అల్లా యొక్క పేర్లని కంఠస్థం చేయడం, గుర్తుపెట్టుకోవడం, వాటిని ఆధారంగా తీసుకుని అల్లాని ప్రార్థించడం వల్ల మన యొక్క పాపాలు క్షమించబడతాయని, స్వర్గంలో ప్రవేశించవచ్చని, స్వర్గంలో మంచి మంచి స్థానాల్లోకి పోవచ్చని ఇలా ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరిగింది. అల్లా యొక్క పేర్లు అనుగుణంగా ఆచరించడం అంటే ఏంటంటే, అల్లా పేర్లు అనుగుణంగా ఆచరించడం అంటే అల్లా యొక్క పవిత్ర పేర్ల ద్వారా దువా చేయడం. ఉదాహరణకి, ఓ అల్లా నీవే అల్లా, ఓ అల్లా నీవు కరుణామయుడివి, మమ్మల్ని కరుణించు, వల్ల నువ్వు క్షమించేవాడివి, అల్లా నీకు క్షమించడం అంటే ఇష్టం, వల్ల మమ్మల్ని క్షమించు. అల్లా మాలిక్ యౌమిద్ అంటే ఖయామత్ ప్రళయదినానికి యజమాని నీవే వల్ల, అల్లా మా పాపాలను క్షమించి అల్లా మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించు. ఇలా అల్లా యొక్క పేర్లతోటి అల్లాని స్తుతిస్తూ, అల్లాని ఆరాధిస్తూ, అల్లాని ప్రార్థన చేసుకోవడం ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అంతే. ఇక దాని తర్వాత వీటి అర్థాన్ని తెలుసుకొని, ఈ యొక్క పేర్ల యొక్క అర్థాన్ని తీసుకొని వాటి ప్రకారం జీవించడం. ఉదాహరణకు అర్రఖీబ్ అంటే కనిపెట్టుకుని ఉండేవాడు అని, ఏకాంతంలో కూడా చెడులకు దూరంగా ఉండాలి. ఇకపోతే ఈమాన్ అంటే విశ్వాసం అంటే ఏమిటి? నోటితో మనం పలుకుతూ ఉన్నాం, ఏదైతే నోటితో పలుకుతూ ఉన్నామో లా ఇలాహ ఇల్లల్లా అని, మరి ఏదైతే నోటితో పలుకుతూ ఉన్నామో అది హృదయంతో కూడా నమ్మాలి, మన యొక్క జ్ఞానంతో కూడా నమ్మాలి, హృదయంతో కూడా నమ్మాలి. అలా నమ్మి అవయవాలతో ఆచరించడాన్ని ఈమాన్ అని అంటారు. మన యొక్క చేతులు, కళ్ళు, మనసు ప్రతిదీ కూడా అదే యొక్క ఆలోచనతో, అదే విశ్వాసంతో మన యొక్క ప్రతి శరీరంలోని ప్రతి అవయవం ఆయన మాత్రమే ఆరాధించడాన్ని, ఆయన పైన విశ్వాసం కలిగి ఉంచడాన్ని, ఎటువంటి షిర్క్ మరియు బిదాతుల జోలికి వెళ్లకుండా ఆయన మాత్రమే నమ్ముకొని జీవించడాన్ని విశ్వాసంలో భాగం ఈమాన్ అని అంటారు. ఇక అర్కానుల్ ఈమాన్ అంటే ఈమాన్ యొక్క మూల స్తంభాలు ఎన్ని, అవి ఏమిటి? ఈమాన్ యొక్క మూల స్తంభాలు అర్కానుల్ ఈమాన్ అంటే ఉదాహరణకి 6 విషయాలు ఇస్లాంలో చెప్తూ ఉంటారు. అర్కానుల్ ఈమాన్ అంటే అల్లా పట్ల విశ్వాసం, అంటే అల్లా ఉన్నాడంటే ఉన్నాడంతే అల్లా. ఇక రెండవది, అల్లా దైవదూతలను సృష్టించాడు, అల్లా దైవదూతలను సృష్టించాడు అంటే దైవదూతలు కూడా ఉన్నారు, కానీ అల్లానే ఆరాధించాలి, దైవదూతలకు ఆరాధించడానికి వీల్లేదు. కానీ అల్లా ఉన్నాడు అని అల్లానే ఆరాధించాలని నమ్మాలి, కానీ దైవదూతలు కూడా ఉన్నారు. అదేవిధంగా అల్లా యొక్క ప్రవక్తలు ఉన్నారు, అల్లా యొక్క గ్రంథాలు కూడా వచ్చాయి ఈ ప్రపంచంలోకి, అంటే అల్లా దైవ గ్రంథాలు కూడా ఉన్నాయి, దైవ ప్రవక్తలు కూడా ఉన్నారు. మరియు అల్లా యొక్క ప్రవక్తల పట్ల విశ్వాసంతో పాటు అంతిమ దినంపై విశ్వాసం, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది. మనందరం కూడా మరణించాక మళ్ళీ తిరిగి ఒకరోజు లేపబడతాం. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు, పాపపుణ్యాలు, హరాం హలాల్ ఈ యొక్క జీవితాన్ని బట్టి, కర్మలను బట్టి దేవుడు ఒకరోజు లేపి మనకి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు. వీటిపైన నమ్మకం పెట్టడానికి కూడా ఇది కూడా విశ్వాసంలో ఒక భాగం. అదేవిధంగా మన యొక్క మంచి చెడుల యొక్క మరి విధిరాత, తలరాత అని అంటాం కదా, దీనిపైన కూడా విశ్వాసం కలిగి ఉండటాన్ని వీటన్నిటిని కూడా అర్కానుల్ ఈమాన్ అని అంటారు. అంటే అల్లా పట్ల విశ్వాసం, అల్లా దైవదూతల పట్ల విశ్వాసం, అల్లా యొక్క గ్రంథాల పట్ల విశ్వాసం,
అల్లా ప్రవక్తల పట్ల విశ్వాసం, అంతిమ దినం అంటే ప్రళయ దినం ఉందనే విశ్వాసం, మరియు మన యొక్క విధివ్రాత తలరాత కూడా ఉందని విశ్వాసం, ఈ యొక్క ఆహారింటిని కూడా కలిపి అర్కానుల్ ఈమాన్ అంటే ఈమాన్ యొక్క మూల స్తంభాలు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 12వ ప్రశ్న, అల్లా ఎక్కడ ఉన్నాడు? అల్లా అర్ష్ పైన ఆసీనుడై ఉన్నాడు అని ఖురాన్లో ఆయతుల్ కుర్సీలో కానీ అనేక వాక్యాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అల్లా అర్ష్ పైన ఆసీనుడై ఉన్నాడు అని. అల్లా ఎక్కడ ఉన్నాడు? అర్ష్ అనే పీఠం పైన ఉన్నాడు. మరి ఆ అర్ష్ ఎక్కడ ఉంది అని అంటే ఆ అర్ష్ 7వ ఆకాశం మీద ఉందని చెప్పడం జరుగుతుంది ఖురాన్లో. అల్లా సుబ్హానహు వ తఆలా 7 ఆకాశాలను సృష్టించాడు అని. 7 ఆకాశాలు. మొదటి ఆకాశం కిందనే మనం చూస్తూ ఉన్న ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అనేక రకాల ఈ యొక్క సృష్టిలో ఉన్న అనేక రకాల గ్రహాలు, మరి అనేక రకాల మనకి కనిపిస్తున్నవి, కనిపించనివి ఎన్నో, ఈనాడు కనిపెడుతున్నవి, కనిపెట్టనివి ఎన్నో, ఇవన్నీ కూడా మొదటి ఆకాశం కిందనే ఉన్నాయని, ఇవన్నీ కూడా ముస్తాబు చేయడం జరిగింది. వీటి యొక్క ప్రయోజనాలు ఏంటని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇక ఈ మొదటి ఆకాశం కిందనే ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత 2వ ఆకాశం ఉంది, 3వ ఆకాశం ఉంది, 4, 5, 6, 7 ఇలా అనేక మొత్తం 7 ఆకాశాలు ఉన్నాయని. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం ఉంది. ఆ అర్ష్ అనే పీఠం పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆసీనుడై ఉన్నాడు అని ఖురాన్లో ఆయతుల్ కుర్సీలోనూ మరియు 2వ సూరాలోని 255వ వాక్యం ఆయతుల్ కుర్సీలోనూ మరియు ఇతర అనేక వాక్యాలలో ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఇక అల్లా ఆకాశాలపై ఉన్నాడు అనే ఆధారం ఏంటి? అల్లా ఆకాశాలపైన ఉన్నాడు అనే ఆధారం ఏంటి? దువా చేసేటప్పుడు మనం చేతుల్ని ఆకాశం వైపు ఎత్తే పద్ధతి మనకి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్లాంలో ఆకాశాల నుండి దైవదూతలు వచ్చారు అనే అనేక రకాల ఆయతులు ఉన్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీరాజ్ అనేటటువంటి ఒక యాత్ర జరిగింది. ఆయన కూడా మరి ఏ విధంగా మరి బైతుల్ మక్దిస్కి వెళ్ళి అక్కడ నుంచి ఎలా పైకి తీసుకొని వెళ్ళారు అనే ఖురాన్ వాక్యాన్ని కూడా మనం చూసి ఉన్నాం. అల్లాతో సంభాషించినట్టుగా ఆకాశాలపై పోవటం, ఇంకా ఇలాంటి అనేక ఆధారాలు ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నాయి. మరియు ఈసా అలైహిస్సలాం గారిని పైకి ఎత్తుకుని తీసుకుని వెళ్ళడం అనేది, మళ్ళీ 2వ రాకడలో మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది పైనుంచి అని, ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటి ఆధారంగా చూసినట్లయితే అల్లా ఆకాశాల పైనే అర్ష్ పైన 7వ ఆకాశం మీద అర్ష్ పై ఉన్నాడు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఇక అల్లా అర్ష్ పై ఆసీనుడై ఉన్నాడు అనే ఆధారాలు ఉన్నాయా అంటే అల్లా ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్ 5వ అధ్యాయం ఖురాన్లో సూరా అలీ ఇమ్రాన్లో 55వ వాక్యం చూసినట్లయితే అల్లా ఏం చెప్తున్నారంటే అర్-రహమాన్ అలల్ అర్షిస్తవా అంటే అల్లా అర్షుపై ఆసీనుడై ఉన్నాడు. ఇది సూరా తాహాలో 5వ వాక్యం. ఇక ఇంకొక వాక్యం సూరా అలీ ఇమ్రాన్లో 55వ వాక్యం ఏంటంటే అప్పుడు అల్లా ఇలా అన్నాడు, ఓ ఈసా అలైహిస్సలాం, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపుకు లేపుకుంటాను అనే ఈ యొక్క ఖురాన్ వాక్యాలు. అల్లాను ఎవరన్నా చూడగలరా అంటే ఈ ప్రపంచంలో మానవుడిగా జీవించి ఉన్నప్పుడు అల్లాను ఎవరన్నా చూడగలరా? ఈ లోకంలో అల్లాను ఎవరూ చూడలేరు అని, పరలోకంలో మాత్రమే స్వర్గవాసులు మాత్రమే అల్లాను చూడగలరు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. స్వర్గంలో అన్నిటికంటే పెద్ద వరం ఏంటి? స్వర్గంలో అన్నిటికంటే పెద్ద వరం అల్లా యొక్క దర్శనం అని చెప్పడం జరిగింది. దైవదూతల్ని అల్లా దేనితో సృష్టించాడు? వారి యొక్క సంఖ్య ఎంత? దైవదూతలను అల్లా సుబ్హానహు వ తఆలా నూరు అంటే వెలుగుతో సృష్టించాడు అని, మానవుల్ని మట్టితో సృష్టించాడు అని, జిన్నులని అగ్నిని సృష్టించి అగ్ని నుంచి జిన్నులని సృష్టించాడు అని ఇలా ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలా ఈ యొక్క జిన్నుల్లోనే చెడు జిన్నుల్లోనే సైతాన్లు అని, వీటికి కొంతమంది ఆత్మలు దెయ్యాలుగా కొంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ అటువంటివి ఏవి లేవు అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. వెలుతురుని నూరుని తయారు చేసి ఈ యొక్క వెలుతురు నుంచి దైవదూతలని, అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నులని, మట్టిని తయారు చేసి ఈ యొక్క మట్టి నుంచి మానవుడిని తయారు చేశామని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దైవదూతలు ఎంతమంది అంటే వారి యొక్క సంఖ్య అల్లాహకు తప్ప ఎవరికీ తెలియదు అని. ఎందుకంటే రంజాన్ వాక్యాలలో, రంజాన్ ఖురాన్ వాక్యాలలో కానీ, ఖురాన్లో లైలతుల్ సూరా అనేటటువంటి సూరా ఆధారంగా కానీ అనేక రకాల రంజాన్ హదీసుల ద్వారా కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంది. వారు ఏదైతే లైలతుల్ ఖదర్ అనే రాత్రి ఉందో ఆ రోజు భూమి మొత్తం కూడా దైవదూతలతో నిండిపోయి ఉంటుందని. ఇంకొక హదీసులో మనం చూస్తూ ఉన్నాం,
ఒకసారి దైవదూతలు ఈ ప్రపంచంలో ఏ విధంగా అయితే హజ్జు ఉందో అలా దైవదూతల హజ్జు కూడా ఒకటి ఉంటుందని పరలోకంలో. ఒకసారి హజ్జు చేసిన దైవదూతలకి మళ్ళా ప్రళయం వరకు వారికి హజ్జు చేసేటటువంటి అవకాశం దొరకదు. అంటే అంతమంది దైవదూతలు ఉంటారు అని ఇలా అనేక విషయాలు మనకి ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతుంది. అంటే దైవదూతల సంఖ్య ఎంత అని చెప్పడం కోసమే ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. నిజం అల్లాహకు మాత్రమే తెలుసు. కాకపోతే ఇక్కడ ఆ యొక్క సంఖ్య ఎంత అంటే దానిని మనం చెప్పడానికి వీల్లేదు. అంతమంది దైవదూతలు ఉన్నారు అని చెప్పడం కోసమే ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. ఇస్లాం ప్రకారంగా ఈ యొక్క విషయం చూసినట్లయితే ఇక దైవదూతలుగానే మనం గుర్తించాలి, వారిని ఆరాధించకూడదు. వారిని ఎవరైతే సృష్టించాడో ఆ సృష్టికర్తను ఆరాధించాలి అని ఇస్లాం చెప్తుంది. అదేవిధంగా ప్రవక్తలను ఎవరైతే సృష్టించాడో ఆ ప్రవక్తలను కాదు మనం ఆరాధించాల్సింది, ఆ ప్రవక్తలను సృష్టించిన సృష్టికర్తను ఆరాధించాలని. అదేవిధంగా ఈ యొక్క సృష్టిలో ఉన్న వాటిని కాదు, ఈ సృష్టిలో ఉన్న వాటిని ఈ యొక్క సృష్టిని ఆరాధించిన ఆ సృష్టికర్తను గుర్తించి ఆయన్ను ఆరాధించాలని ఇస్లాం గ్రంథం మరియు ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఇలా మనం దైవదూతలు ఎంతమంది అయినా ఉండని ఉండకపోని, కానీ మనం ప్రవక్తలు ఎంతమంది అయినా ఉండని ఉండకపోని, కానీ దేవుడు మనకి జ్ఞానం ఇవ్వదలిచాడు. అది మన మధ్య ప్రవక్తలను ఎన్నుకొని ఆ ప్రవక్తల ద్వారా మనకి జ్ఞానం అనేది ఇచ్చాడు. మరి ఆ గ్రంథాలు ఇచ్చాడు, కొన్ని మహిమలు ఇచ్చాడు, జీవన పద్ధతులు ఇచ్చాడు, ఆరాధన పద్ధతులు ఇచ్చాడు. వీటిని తెలుసుకొని వాటి ప్రకారం మనం జీవిస్తూ ఆయన్ని గుర్తించాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా ఏర్పాటు చేశాడు. అంటే ఇక దైవదూతలను కానీ, జిన్నులను కానీ, దైవదూతలను కానీ, మరియు ప్రవక్తలను కానీ ఆయన సృష్టించిన సృష్టిలో వాటిని కానీ వీటిని కాదు, వీటన్నిటికీ మూలం ఎవరు? ఆ సృష్టికర్త. ఆయన్ని ఆరాధించండి అని చెప్పడమే ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఖురాన్ మరియు హదీసులో ఇదే విషయం చెప్పడం జరిగింది. ఇక దైవదూతలు అల్లాహకు విధేయత చూపగలరా, అల్లాహకు విధేయత చూపిస్తారా అంటే అవిధేయత చూపిస్తారా? మరి విధేయత చూపిస్తారా, అవిధేయత చూపిస్తారా అంటే దైవదూతలు అల్లాహకు అవిధేయత చూపించరు. అల్లాహ్ చెప్పిందల్లా తూచా తప్పకుండా ఖచ్చితంగా దైవదూతలు పాటిస్తారు. ఇక 20వ ప్రశ్న, 4 ప్రముఖ దైవదూతల పేర్లు మరియు వారి పనులు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఉదాహరణకి 4 దైవదూతలు కనుక వారి పేర్లను మనం ఖురాన్ మరియు హదీసుల రంగా తీసుకుంటే, ఉదాహరణకి జిబ్రీల్ అలైహిస్సలాం గారు అనే ఒక దైవదూత. వీరు అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రవక్తల వరకు చేరుస్తారు. ఉదాహరణకి అల్లాహ్ దగ్గర నుంచి అల్లాహ్ యొక్క గ్రంథాలని, వహీలని ఈ యొక్క భూమిలో అల్లాహ్ సృష్టించిన ఈ యొక్క మానవులైనటువంటి ప్రవక్తల వద్దకి ఈ యొక్క అల్లాహ్ యొక్క వహీని తీసుకొచ్చి వారి వద్దకు చేరుస్తారు. ఇక రెండవది మికాయిల్ అనేటటువంటి దైవదూత. వీరు అల్లాహ్ యొక్క ఆజ్ఞానుసారం వర్షాన్ని కురిపిస్తారని చెప్పడం జరిగింది. ఇక మూడవ విషయం మలకుల్ మౌత్. అంటే వీరు అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారం ఎవరికి ఎప్పుడు మరణం రాసిపెట్టి ఉందో, ఎవరికి ఎప్పుడు చావు రాసిపెట్టి ఉందో అప్పుడు ఆ యొక్క దైవదూతలు వారి యొక్క ప్రాణాలను తీసుకొని వెళ్తారు అని ఇక్కడ మలకుల్ మౌత్ అనే దైవదూతల యొక్క పని ఇది అని. ఇక ఇంకొక దైవదూత పేరు ఇస్రాఫీల్ అనే దైవదూత. ఈ యొక్క ఇస్రాఫీల్ అనే దైవదూత వారు తీర్పు దినం రోజు, ప్రళయ దినం కంటే ముందు వారు ఆ యొక్క ఒక శంఖాన్ని పూరిస్తారు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. వీరే కాకుండా ఇంకా నంకిర్ ముకిర్ అని, హారూత్ మారూత్ అని ఇంకా అనేక మంది దైవదూతల పేర్లు కూడా ఖురాన్లో చెప్పబడ్డాయి. కొంతమంది పేర్లే ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఎంతోమంది దైవదూతలు ఉన్నారు, వారి గురించి మనకి తెలియదు. ఖురాన్ హదీసులో ఎంతవరకు చెప్పడం జరిగిందో అంతవరకే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక ముంకిర్ నకీర్ అనే వాళ్ళు ఎవరు? సమాధిలో ప్రశ్నించే దైవదూతల పేర్లని ముంకిర్ నకీర్ అని అంటారు. అంటే ఒక వ్యక్తి మరణించాక కొన్ని విషయాలు ఉన్నాయి. దాని తర్వాత వారికి మన్ రబ్బుక, మన్ దేనుక, మన్నెదీక అనేటటువంటి కొన్ని ప్రశ్నలు ఈ యొక్క ముంకిర్ నకీర్ అనే దైవదూతలు ఈ ప్రశ్నలు ఆ యొక్క ఆత్మని అడగడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక దైవదూతలు మోమిన్ల విశ్వాసులను మోమిన్లను దైవదూతలు ప్రేమిస్తారా అంటే వారిని గౌరవిస్తారా అంటే అవును, దైవదూతలు మోమిన్లను ప్రేమిస్తారు, అంటే వారిని గౌరవిస్తారు మరియు వారి మన్నింపు కోసం అల్లాహ్కి దువా కూడా చేస్తారని ఇది ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రేమిస్తారంటే అవును, వారిని గౌరవించడం, వారిని ఇష్టపడటం, అంటే
అల్లాని ఆరాధించే, అల్లాని నమ్మే పద్ధతితోటి వారిని గౌరవించి వారి కోసం అల్లాని దువా చేస్తారు అంటారు. దీనినే మనం తదాస్తు దైవదూతలు అని అంటూ ఉంటారు. ఉదాహరణ అంటే మన కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అనమాట. వారిని క్షమించండి, వారికి ఇది ప్రసాదించండి, అది ప్రసాదించండి అని మన కోసం ఆ అల్లాని సృష్టికర్తను ప్రార్థిస్తూ ఉంటారనమాట వీళ్ళు. ఇకపోతే ఎటువంటి స్థలంలో దైవ కారుణ్యం కురిపించే దైవదూతలు ప్రవేశించరు, దైవదూతలు ఎటువంటి ప్రదేశాలకి రారు అంటే, మనం ఇస్లాంలో కొన్ని హదీసుల్లో చూసినట్లయితే కనుక ఎక్కడైతే కుక్కలు ఉంటాయో మరియు ఎక్కడైతే జీవి ప్రతిమలు అంటే ఫోటోలు, జీవ ప్రతిమలు అంటే ఫోటోలు ఉంటాయో, ఎక్కడైతే కుక్కలు ఉంటాయో అక్కడికి దైవ కారుణ్యాన్ని కురిపించే దైవదూతలు అక్కడికి ప్రవేశించారు అని హదీసుల్లో చెప్పడం జరిగింది. ఇక 4 దైవ గ్రంథాల పేర్లు మరియు అవి ఏ ప్రవక్తలపైన అవతరించబడ్డాయని ఇంకొక ప్రశ్న ఉంది, 24వ ప్రశ్న. దీని యొక్క ఆన్సర్ ఏమిటంటే, తౌరాత్ అనే గ్రంథం మోషే అనబడే మోషా ధర్మశాస్త్రం అంటే మోషే అలైహిస్సలాం గారి పైన అవతరించబడిందని, దీన్నే మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ఇక జబూర్ అనే గ్రంథం డేవిడ్ లేదా దావూద్ అనే ప్రవక్త పైన, దావూద్ అలైహిస్సలాం గారి పైన జబూర్ అనే గ్రంథం అవతరించబడిందని, ఇంజీల్ అంటే బైబిల్, ఈసా అంటే యేసుక్రీస్తు, ఇంజీల్ అనబడే గ్రంథం ఈసా అలైహిస్సలాం గారు అనే ఈ యొక్క ప్రవక్త పైన అవతరించబడింది అని, ఖురాన్ అనే గ్రంథం, ఈ గ్రంథం చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఈ యొక్క గ్రంథం వహీ రూపంలో అవతరించిందని, ఇలా ఖురాన్లో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇక 25వ ప్రశ్న, తౌరాతు, జబూరు మరియు ఇంజీలు కల్తీ కాకుండా నిజ రూపంలో ఉన్నాయా అనేటటువంటి ఒక ప్రశ్న 25వది. వీటిని అనుసరించేవారు వీటిని మార్పులు చేర్పులకి ఒకప్పట్లో గురి చేశారు అని, ఇప్పుడు వాటి అసలు రూపంలో అవి ఇప్పట్లో లేవు అని, ఖురాన్ మాత్రమే మార్పు చేర్పులకి గురి కాకుండా ఉన్నటువంటి నిజ రూపంలో ఉంది అని ఖురాన్లో ఈ యొక్క జవాబు ఉంది. ఇక ఖురాన్ మజీద్లో ప్రస్తావించబడిన ప్రవక్తల పేర్లు, ఖురాన్లో 25 మంది ప్రవక్తల పైన పేర్లు వచ్చాయి. దాంట్లో మొదటిగా ఆదం అలైహిస్సలాం గారు, మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి ఆదం అలైహిస్సలాం గారు. మరి ఇస్లాం ఎప్పటి నుంచి ఉంది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పటి నుంచి ఉందా? ఇస్లాం అనేది అరబ్ దేశంలోనే వచ్చిందా? ఈ యొక్క ప్రశ్నకు కూడా మనకి ఈ యొక్క ప్రవక్తల పేర్లలో అర్థమవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చివరి ప్రవక్త, అప్పటి నుంచి కాదు. ఇస్లాం సృష్టి ఆరంభం నుంచి కంటే ముందు నుంచే, సృష్టికర్త ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పటి నుంచి కూడా, ముందు నుంచి కూడా ఈ యొక్క అంటే సృష్టికర్త అనేవాడు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సృష్టి అనేది ఇస్లాం అనేది ఉంది అని, మరి ఆయన ఈ యొక్క సృష్టిని ఉనికిలోకి తెచ్చినప్పుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం గారిని చేసినప్పటి నుంచి కూడా ఈ యొక్క పద్ధతులు ఏవి ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి ఆదం అలైహిస్సలాం గారు, తర్వాత నూహ్ అలైహిస్సలాం గారు. అలైహిస్సలాం గారు అంటే వారిపైన శాంతి సౌఖ్యాలు, దేవుని యొక్క శాంతి సౌఖ్యాలు, కారుణ్యం వారిపైన కురియాలి, వారిపైన వారి కుటుంబ సభ్యులపైన కురవాలి, వారు నరకం నుంచి రక్షించబడాలి, వారు స్వర్గంలోకి వెళ్ళాలి, వారి యొక్క నమాజులు, దువాలు, వారు చేసిన మంచి కార్యాలన్నీ కూడా స్వీకరించబడాలి. వీటన్నిటికీ కలిపి ఒక చిన్న దువా ఏమిటి అంటే అలైహిస్సలాం అనేటటువంటి ఈ యొక్క పదాన్ని మనం వాడతాం. ఇదే ప్రార్థనని మనం ముహమ్మద్ అనేటటువంటి పేరు తీసుకున్నప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం అనేటటువంటి ఈ ప్రార్థనకి ఇలా చిన్న దరువు అంటారు దీన్ని, అంటే చిన్న ప్రార్థన. ఇలా ప్రవక్త పేర్లు మనం విన్నా, రాసినా, వింటున్నా, చెప్తున్నా ఈ యొక్క పదాలు పలకడం అనమాట. వారి తరపున మనం ప్రార్థించడాన్ని దీన్ని దరువులు అంటారు. ఎవరైతే ప్రవక్త తరపున ప్రార్థిస్తూ ఉన్నారో వారిపైన కూడా ప్రళయం రోజు వారి యొక్క సహాయం మనకు దొరుకుతుందని మరి ఖురాన్లో చెప్పడం జరిగింది. అందుకే ప్రవక్తల పేర్లు తీసుకున్నప్పుడు గౌరవార్థం ఈ యొక్క అలైహిస్సలాం అని, సల్లల్లాహు అలైహి వసల్లం అని ఇలా చెప్పడం ఇది కూడా ఒక పద్ధతి ఇస్లాంలో నేర్పబడింది. అందుకే నేను ఏదైనా ప్రవక్త పేరు చదివినప్పుడు పక్కన అలైహిస్సలాం అని చదువుతూ ఉన్నాను అన్నమాట. ఆదం అలైహిస్సలాం గారు, ఇద్రీస్ అలైహిస్సలాం గారు, నూహ్ అలైహిస్సలాం గారు, లూత్ అలైహిస్సలాం గారు, హూద్ అలైహిస్సలాం గారు, సాలెహ్ అలైహిస్సలాం గారు, ఇబ్రాహీం అనబడే అబ్రహాం అలైహిస్సలాం గారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు, ఈసాక్ అలైహిస్సలాం గారు, యాకూబ్ అలైహిస్సలాం గారు, యూనుస్ అలైహిస్సలాం గారు, సుహైబ్ అలైహిస్సలాం గారు,
యూసుఫ్ అలైహిస్సలాం గారు, అయ్యూబ్ అలైహిస్సలాం గారు, జుల్కిఫ్ల్ అలైహిస్సలాం గారు, దావూద్ అలైహిస్సలాం గారు, సొలెమాన్ అలైహిస్సలాం గారు, మోషే అంటే మూసా అలైహిస్సలాం గారు, హారూన్ అలైహిస్సలాం గారు, ఇలియాస్ అలైహిస్సలాం గారు, జకరియా అలైహిస్సలాం గారు, యహ్యా అలైహిస్సలాం గారు, అల్ యసా అలైహిస్సలాం గారు, మరియు ప్రవక్త యేసుక్రీస్తు గారు అయినటువంటి మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారు, మరియు అంతిమ చివరి ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు. ఈ యొక్క ప్రవక్తల పేర్లే కాకుండా అల్లా ఖురాన్లో ఒక వాక్యం చెప్పడం జరిగింది. అదేమిటంటే అనేక మంది ప్రవక్తలని హదీసుల్లో కూడా మనకి చెప్పడం జరుగుతుంది. 124,000 మందికి పైగా ప్రవక్తలని. అంటే ఖురాన్ ఆధారంగా అల్లా చెప్తున్నారు, అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో వారి వారి భాషల్లో, వారి వారి జాతుల్లో నుంచే కొంతమందిని నేను ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగింది అని, వారి ద్వారా మానవులకి జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది, మరియు స్వర్గం, నరకం, మంచి, చెడు, పాపం, పుణ్యం, చట్టం, న్యాయం, ధర్మం, ఆజ్ఞలు, పద్ధతులు, తెలిసినవి, తెలియనివి, చూడగలిగినవి, చూడలేనివి, ఎన్నో విషయాలని వారికి తెలియజేయడం కోసం వారి మధ్యలో నుంచే కొంతమందిని, వారి భాషలో నుంచే, వారి చరిత్రలో నుంచే కొంతమంది మానవులని ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగింది అని, ఈ యొక్క ప్రవక్తలు మరి వారికి కొంతమందికి గ్రంథాలు ఇవ్వడం జరిగిందని, కొంతమందికి కొన్ని మహిమలు, అద్భుతాలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఇవ్వడం జరిగిందని, అంత మాత్రాన వాళ్ళు దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వారు కూడా కాదు అని, వారు కూడా మనుషులే అని, వారు కూడా అన్నం తినేవారు, వారిలో కొంతమంది పెళ్లి చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేదు, కొంతమంది వారి యొక్క మాటలు నమ్మి విశ్వసించి ఆ సృష్టికర్తను గుర్తించారు, కొంతమంది ఏం చేశారంటే ఈ యొక్క ప్రవక్తలు ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు కదా అని వారు కొంతమంది ప్రవక్తలను వారిని కూడా దేవుడు అనుకున్నారు, దేవుడితో సమానం చేశారు, దేవుడు కుమారుడు అనుకున్నారు, లేదా దేవుడు స్నేహితుడు అనుకున్నారు. కానీ ఆ ప్రవక్తలు మాత్రం ఏం చెప్పారంటే మేము దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వాళ్ళం కాదు, ఆయన ఏదైతే చెప్పమన్నాడో అది మీకు తెలియజేయడం వరకే మా యొక్క బాధ్యత. మేము కూడా అన్నం తింటున్నాం, మేము కూడా పడుకుంటున్నాం, మేము కూడా పెళ్లి చేసుకుంటాం, మేము కూడా భార్యాభర్తలు కలిగి ఉంటాం, మరి మేము కూడా మానవులమే అని ఆ యొక్క ప్రవక్తలు చెప్పడం జరిగింది అని, అందరూ కూడా ఆయన ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పడమే మా యొక్క బాధ్యత అని వారు చెప్పారు. సందేశాన్ని ప్రజలకు అందజేయడం వరకే వారి యొక్క బాధ్యత అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. అంతేగాని ఈ యొక్క ప్రవక్తలైనా సరే, ఉదాహరణకు నేను మీకు చెప్తున్నాను, నేను ఇప్పుడు ఖురాన్లో ఉన్నది ఇక్కడ చదివి వినిపిస్తున్నాను, అంతేకాని నేనేం బాబాని కాదు, నేనేమి ప్రవక్తను కాదు, నేను లేకపోతే నేనేం దేవుణ్ణి కాదు, దేవుడు లాంటి కాదు, దేవుడితో సమానం కాదు, అల్లాహ్ క్షమించాలి నన్ను. ఏంటంటే ఒక మానవుడిని ఏంటంటే దేవుడు ఏదైతే తెలియచేయమన్నాడో ఆ విషయాన్ని తెలియచేయడం వరకే ఈ యొక్క భక్తుల యొక్క బాధ్యత, మరి ప్రవక్తల బాధ్యత, సహబాల బాధ్యత, తాబేన్ల బాధ్యత, తాబేన్ల బాధ్యత ప్రతి విశ్వాసి పైన బాధ్యతగా పెట్టడం జరిగింది. మీకు తెలిసిన ఒక్క వాక్యాన్ని అయినా సరే మీరు ఇతరులకు తెలియచేయండి. మీలో కొంతమంది ఉండాలి, వారు చెడుని ఆపాలి, మంచిని ప్రోత్సహించాలి, ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి, ఇతరులని నరకం నుంచి రక్షించడం కోసం, స్వర్గం వైపుకు తీసుకెళ్లడం కోసం మీలో కొంతమంది పనిచేస్తూ ఉండాలి అని ఇలాంటి అనేక వాక్యాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. అందుకోసమే ఈ యొక్క విషయాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాం. అంతకు మించి ఇక్కడ ఏం లేదు, ఎవరి నుంచి ఏమీ ఆశించట్లేదు, ఎవరి ఇష్టం వారిది, ఎవరైనా నమ్మితే నమ్మచ్చు, లేకుంటే లేదు. కానీ ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడం వరకే మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్తున్నారు ఏమని, ఓ ముహమ్మద్ సల్లం గారు, మీరు వారి కోసం ఏడ్చి చనిపోతారా ఏంటి? మీ విషయం, మీ మీద ఉన్న బాధ్యత ఏమిటి? కేవలం మీ పైన వహీ రూపంలో ఏదైతే ఖురాన్ అవతరిస్తుందో దాన్ని మంచి పద్ధతిలో, అత్యుత్తమ రీతిలో మీరు ప్రజలకి తెలియచేయండి, అంతే మీ పని. వారికి హిదాయత్ ఇవ్వాలా వద్దా, వారికి ఇస్లాం ఇవ్వాలా వద్దా, వారితో వారి యొక్క ఆరాధనలు స్వీకరించాలా వద్దా, వారికి స్వర్గం ఇవ్వాలా, నరకం ఇవ్వాలా, వారితో ఏం చేయాలి అనేది మొత్తం అది మా యొక్క పని. మీ యొక్క పని ఏమిటంటే మీ దగ్గరికి ఏదైతే గ్రంథం వహీ రూపంలో అవతరిస్తుందో దాన్ని మంచి పద్ధతిలో వారికి తెలియజేసి వదిలేయండి, అంతే మీ యొక్క పని. ఇతరులకు దైవవాక్యాన్ని తెలియచేయడం వరకే మీ యొక్క పని, వారిని ధర్మంలోకి తీసుకురావడం మీ పని కాదు అని ఖురాన్లో అనేక వాక్యాలలో ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ఇది ప్రతి విశ్వాసి పైన కూడా విధిగా విధించడం జరిగింది.
ఫరజుగా విధించడం జరిగింది. ఏ విధంగానైతే మన కుటుంబ సభ్యులు కోసం ప్రతిరోజు మన కుటుంబం కోసం ఏ విధంగానైతే మనం కష్టపడి పనిచేసి వారికి ఏ విధంగానైతే ఆహారాన్ని, బట్టలని, ఆరోగ్యం కోసం, వాటి కోసం, వీటి కోసం మనం ఏ విధంగా అయితే సమకూర్చుకుంటామో అదేవిధంగా దేవుడు మన పైన ఇది కూడా ఫరజుగా ఖచ్చితంగా పెట్టాడు. అది ఏమిటి అంటే, ఓ విశ్వాసులారా, ఈ యొక్క ప్రవక్తల ద్వారా ఏదైతే పని జరిగిందో ఇప్పుడు మీకు తెలిసిన మీరు ఇస్లాం ప్రతిరోజు మీరు ఖురాన్ చదవాలి, నమాజ్ చదవాలి, అదే రంజాన్లో ఉపవాసాలు ఉండాలి, దాన ధర్మాలు చేయాలి, ఎవరికైతే స్తోమత ఇచ్చాడో వారు జకాత్ ఇవ్వాలి, వారు హజ్ చేయాలి, అదేవిధంగా మీ ఇరుగు పొరుగు వారిపైన కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి, ఆ హక్కులు కూడా పూర్తి చేయాలి. మీ పైన మీ కంటికి హక్కు ఉంది, మీ నోటికి హక్కు ఉంది, మీ యొక్క హృదయానికి హక్కు ఉంది, మీ యొక్క శరీరానికి హక్కు ఉంది, మీ యొక్క ఇంటికి, మీ యొక్క శరీర అవయవాలకి మీ పైన హక్కు ఉంది, అదేవిధంగా మీ పైన మీ భార్యకి హక్కు ఉంది, భార్య ఉంటే భర్తకు హక్కు ఉంది, అదేవిధంగా పిల్లలకి హక్కు ఉంది, బంధుమిత్రులకి. చివరికి అల్లా ఈ విధంగా చెప్పడం జరిగింది ఏమని, మీ స్నేహితులకి, మీ బంధువుల పైన కూడా మీ పైన హక్కు ఉంది అని చెప్పడం జరిగింది. ఇలా కొన్ని హక్కులు దేవుడు పెట్టాడు. వారు ఎవరైనా సరే, వారు ఇస్లాంలో ఉన్నా ఇస్లాంలో లేకున్నా సరే అందరితో కలిసిమెలిసి జీవించాలి, అందరూ కలిసి ఉండాలి, మరి అందరూ కలిసి జీవించండి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి మరి ఇక్కడ ప్రవక్తలు ఒక్క మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చినప్పుడే ఇస్లాం అనేది కాదు, మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సిల్సిలా అనేది జారీ అవుతూ ఉంది అని మనకి ఇక్కడ ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే, ఉలుల్ అజ్మ్ అంటే వజ్ర సంకల్పం గల ప్రవక్తల పేర్లు ఏమిటి అంటే, నూహ్ అలైహిస్సలాం గారు, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, మూసా అలైహిస్సలాం గారు, ఈసా అలైహిస్సలాం గారు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని. ఇక అన్నిటికంటే మహాపాపం ఏది అంటే, అన్నిటికంటే మహాపాపం షిర్క్ అని ఇస్లాంలో ఖురాన్లో చెప్పడం జరిగింది. దీనికంటే ముందుగా ఇప్పుడు ఇంకొక వాక్యం నాకు గుర్తుకొస్తుంది. ఖురాన్లో అల్లాహ్ చెప్పారు ఏమని, ప్రతి ప్రవక్త కూడా మరి వారికి కొన్ని ప్రత్యేకతలు ఇవ్వబడ్డాయి. మరి ప్రవక్తల యొక్క కుటుంబీకులు కూడా ధర్మంలో లేకపోతే వారి యొక్క విషయం కూడా ఏం జరిగిందో ఖురాన్లో మనకు చెప్పబడింది. అంటే ఒక వ్యక్తి ఇస్లాంలో ఉన్నంత మాత్రాన వారి కుటుంబంలో అందరూ కూడా అదే విధంగా ఉన్నారని కాదు. అంటే ఎవరు చేసిన పుణ్యం వారికే లభిస్తుంది, ఎవరు చేసిన పాపం వారికే లభిస్తుంది. ఇకపోతే మరి షిర్క్ అంటే ఏమిటి, అల్లా సృష్టికర్తతో పాటు వేరే వారిని కూడా సృష్టికర్త లేదా వేరే వారిని కూడా ఆరాధించడాన్ని ఇస్లాంలో షిర్క్ అని అంటారు. దీనిని మహాపాపంగా ఇస్లాంలో చెప్పడం జరిగింది. షిర్క్ మరియు వేరే పాపాలకు తేడా ఏంటి అంటే, షిర్క్ ఎటువంటి పాపం అంటే ఎవరైతే షిర్క్ చేస్తూ మరణిస్తారో వారు క్షమించబడరు అని, వేరే పాపాలు అల్లా తలుచుకుంటే వేరే పాపాలని, చిన్న చిన్న పాపాలని క్షమించే అవకాశం ఉంది, కానీ షిర్కుని మాత్రం అల్లా క్షమించను అని ఖురాన్లో చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి షిర్క్ చేసే వారి సదాచరణలు వారికి ఉపయోగపడతాయా అంటే, షిర్క్ చేసే వారి సదాచరణలు వారికి ఉపయోగపడవని అల్లాహ్ ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. ఒకవేళ వీరు సైతం దైవత్వంలో భాగస్వామానికి షిర్కుకు ఒడిగట్టి ఉంటే వారు చేసుకున్న కర్మలన్నీ వృధా అయిపోయేవి అని ఖురాన్లో సూరా అల్ అన్ఆమ్లోని 88వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక 32వ ప్రశ్న, సమాధుల యొక్క తవాఫ్ ప్రదక్షిణ చేయవచ్చా? ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సమాధులు వేరు, దర్గాలు వేరు. సమాధులు వేరు, దర్గాలు వేరు. సమాధి అంటే మనం చూడండి, మక్కా, మదీనాలో, సౌదీలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా రాబడ్డారో అక్కడ ఒకసారి మీరు సమాధులు ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ ఎత్తుగా సమాధులని కట్టరు, పటిష్టంగా సమాధులని కట్టరు. అక్కడ ఏ సమాధి దగ్గర కూడా ఎవరు కూడా అక్కడ వెళ్ళి సజ్దా చేయరు. అక్కడ ఏ సమాధిని కూడా ఎవరు ఇలా సమాధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని మా కోసం ఇది ప్రసాదించండి, అది ప్రసాదించండి, మా కోసం ఇది ఉంది, మా ప్రాబ్లం అది ఉందని ఆ సమాధిలో ఉన్న వారికి ఎవరు చెప్పరు. సమాధిలో ఎవరైతే ఉన్నారో వారి కోసం బ్రతికి ఉన్నవారు, సమాధిలో ఎవరైతే ఉన్నారో వారి కోసం బ్రతికి ఉన్నవారు ఆ మరణించినటువంటి వ్యక్తి గురించి ప్రార్థన చేస్తారు. వారు బ్రతికి ఉండంగా చేసిన
పుణ్యాలను స్వీకరించండి, నమాజులు స్వీకరించండి, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు వారు ఏవైనా చేసి ఉంటే వాటిని స్వీకరించండి, వారి పాపాలను క్షమించండి, వారిని నరకం నుంచి కాపాడండి, వారికి యొక్క సమాధిలో ఉన్నటువంటి సమాధి శిక్షల నుంచి వారిని రక్షించండి, మరియు వారికి నరకాగ్ని నుంచి కాపాడండి, వారికి సమాధి శిక్షల నుంచి కాపాడండి, ప్రళయ దినం రోజు వారిని కాపాడండి, వారికి స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి చేర్చండి అని బ్రతికి ఉన్నవారు మరణించినటువంటి వారి కోసం ప్రార్థన చేస్తారనమాట. అంతేగాని మరణించినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం అనేది ఇస్లాంలో లేదు. అందుకే సమాధులు వేరు, దర్గాలు వేరు. ఇస్లాంలో సమాధుల దగ్గరికి వెళ్ళవచ్చు అని ఉంది, కానీ వారిని ఆరాధించడం కోసం, అక్కడ సజ్జాలు చేయడం కోసం కాదు. వారి కోసం బ్రతికి ఉన్నవారు వారి కోసం ప్రార్థించాలి అల్లాని. రెండవది, మనం కూడా ఒకరోజు మరణిస్తాము, మనం కూడా ఒకరోజు అదే కబరస్థాన్లు సమాధులకి అదే అటువంటి సమాధి జీవితానికే మనం కూడా వెళ్ళాల్సి ఉంటుందని ఈ యొక్క సమాధి జీవితాన్ని ఆలమే బర్జక్ అని అంటారు ఇస్లాంలో. ఒక వ్యక్తి మరణించాక వారి యొక్క ఆత్మ ఏమేమి జరుగుతుంది, వారి శరీరానికి ఏమవుతుంది, వారి యొక్క ఆత్మకు ఏమవుతుంది, దాని తర్వాత ఇల్లీన్ మరియు సిజ్జీన్ అంటే ఏమిటి, వీటి గురించి ఖురాన్లో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. మరియు దాని తర్వాత ముంకిర్ నకీర్ అనేటటువంటి దైవదూతలు ఉన్నారు, వారు సమాధిలో ఏం ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక వ్యక్తి మరణించాక కాలిపోయినా, లేదా చెరువులో చేపలు తిన్నా, సముద్రంలో చేపలు తిన్నా, లేదా నీటిలో కలిసిపోయినా, మట్టిలో కలిసిపోయినా, అగ్నిలో కలిసిపోయినా, మరి ప్రళయ దినం రోజు మళ్ళా వారిని ఏ విధంగా రియాలిటీలోకి మళ్ళీ తిరిగి లేపడం జరుగుతుంది, ఏ విధంగా మళ్ళీ వారికి రూపాన్ని ఇచ్చి వారిని ఏ విధంగా మళ్ళీ ఆ రోజు ప్రశ్నించడం జరుగుతుంది ప్రళయ దినం రోజు, ఇలాంటి అనేక హదీసులు మరియు ఖురాన్ వాక్యాలు ఇస్లాంలో ఉన్నాయి. మరి ఈ యొక్క సమాధులను దగ్గరికి వెళ్ళవచ్చు, కానీ వాటిని ఆరాధించడం కోసం కాదు, మనం ఉదాహరణ నేర్చుకోవడం కోసం, మనం జ్ఞానం నేర్చుకోవడం కోసం, మనం ఇబ్రత్ హాసిల్ చేయడం కోసం, మనం గుణపాఠం నేర్చుకోవడం కోసం, మనం గుర్తుపెట్టుకోవడం కోసం, నేను కూడా ఒక మనిషిని, నేను కూడా మరణిస్తాను, నేను ఎంత గొప్ప ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత అధికారం ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత మంచి వంశంలో పుట్టినా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా, చివరికి నేను కూడా మరణించాల్సిందే, చనిపోవాల్సిందే, నేను కూడా ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే, నాకు కూడా మరణం అనేది ఉంటుంది అని గర్వహంకారాలు లేకుండా, మరి షిర్క్ బిదత్ చేయకుండా, అందరు మనుషులతోటి కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ మనం నమ్మిన దాన్ని మనం ఆరాధించుకుంటూ పోతూ దేవుడు చెప్పిన మంచి పద్ధతుల్లో, ప్రవక్త ద్వారా, గ్రంథాల ద్వారా మనకు తెలియజేసిన పద్ధతుల్లో జీవించడం కోసం, మళ్ళీ మరణిస్తామనే విషయం మనం గుర్తుపెట్టుకొని జీవించడం కోసం, మన హిబ్రత్ హాసిల్ చేయడం కోసం, ఉదాహరణ నేర్చుకొని మనం కూడా మరణిస్తామనే భయం మనలో పెట్టుకొని, మరి ఎటువంటి గర్వహంకారం లేకుండా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ మానవుడిగా మనం బ్రతికి ఉన్నంత కాలం ఏ విధంగా జీవించాలి, భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఎలా మెలగాలి అనే విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం జీవించడం కోసం ఈ యొక్క సమాధి సందర్శన అనేది లేదా కబరస్థానికి అనేది వెళ్ళవచ్చు. అంతేగాని అక్కడ వాటిని ఏదో వాటిపైన కట్టి వాటిని ఆరాధించడం కోసం కాదు అని మరి ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రత్యేకంగా కొంతమంది సహబాలను ఏర్పాటు చేసి కొన్ని డ్యూటీలు కూడా పెట్టారు. మరి వాటి గురించి మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి విషయాలు చెప్పుకోవడం జరిగింది. అది వేరే అంశం. ఇప్పుడు మన అంశం ఏంటంటే సమాధుల యొక్క తవాఫ్ ప్రదక్షిణ చేయవచ్చా అంటే చేయకూడదు అని ఖురాన్ మరియు హదీసులు చెప్తూ ఉన్నాయి. మరి కాబా తప్ప ఈ యొక్క సృష్టిలో ఏదైతే ముస్లింలు కిబ్లాగా ఆచరిస్తూ ఉన్నారో, నమాజులు ఎటువైపు అయితే తిరుగుతున్నామో ఆ యొక్క మస్జిద్ పేరు కాబా. మక్కాలో ఉన్నటువంటి కాబా అనేటటువంటి మస్జిద్ గృహం. ఈ యొక్క మస్జిద్ గృహాన్ని మనం కూడా దాన్ని ఆరాధించలేదు, కేవలం అల్లా యొక్క ఆజ్ఞ పాటించడం కోసమే అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ తవాఫ్ చేయమని చెప్పారు. ఆ యొక్క జస్ట్ ఆ యొక్క హజ్జుమ్రా కోసం ఆ యొక్క అల్లా ఆజ్ఞ ప్రకారం అక్కడ తవాఫ్ చేసి మనం వెళ్ళిపోతున్నామే కానీ ఆ యొక్క మక్కాని కాబాని ఆరాధించట్లేదు, కాబాని మొక్కట్లేదు, కాబాని మనం ఒక దేవుడిగా భావించట్లేదు. కేవలం అల్లా యొక్క ఆజ్ఞ మేరకే మనం అక్కడికి వెళ్ళి తవాఫ్ చేసి వెళ్ళిపోతున్నాం అంతే, అంతకు మించి అక్కడ ఏం లేదు. సో అంతేగాని ఇక్కడ చెప్పడం జరుగుతుంది సమాధుల యొక్క తవాఫ్ చేయడానికి ఇస్లాంలో అంటే
తవాఫ్ సమాధులకు చేయకూడదు అని, కాబా తప్ప ఇతర ఏ మస్జిద్ దగ్గర ఏ సమాధి దగ్గర చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు అని, ఒకవేళ అలా చేస్తే అది షిర్క్ అవుతుంది అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఇక అగోచర జ్ఞానం ఎవరికైనా ఉందా అనేది 33వ ప్రశ్న. అగోచర జ్ఞానం ఎవరికైనా ఉందా? ఇక అగోచర జ్ఞానాన్ని అల్లా తప్ప అన్యులకు ఎవరు దీనిని ఎరుగరు అని. ఉదాహరణకి ప్రళయ దినం ఎప్పుడు అనే ఒక విషయం, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందనుకోండి. ప్రళయ దినం అనేది ఎప్పుడు అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారిని కొంతమంది అడగడం జరిగింది. అప్పుడు మొహమ్మద్ అస్లం గారు ఏమన్నారంటే, అది అల్లాహకు తప్ప ఎవరికి తెలియదు అని చెప్పడం జరిగింది. ప్రళయ దినం అనేది ఉంది, జడ్జిమెంట్ డే, తీర్పు దినం, ప్రళయ దినం అనేది ఉంది, అది అల్లాహకే తెలుసని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పడం జరిగింది. మరి బిదాత్ అంటే ఏమిటి? ఇస్లాంలో దీనిలో ఉదాహరణకి 2 రకాతుల నమాజు బదులు 3 రకాతులు చేసిన, 3 రకాతుల బదులు 4 చేసిన, 4 రకాతుల బదులు 3 2 చేస్తా అనే కూడా ఇస్లాం ఒప్పుకోదన్నమాట. ఎన్ని రకాతుల నమాజ్ చేయాలో అన్నీ చేయాలి, అవి ఎలా చేయాలో అలానే చేయాలి. అలానే ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఒక పెళ్లి పద్ధతి కానీ, పుట్టినప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ, ఇంకేదైనా కార్యక్రమాలు కానీ, ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు కానీ, లేదా బిజినెస్ చేసేటప్పుడు కానీ, మదరసాల్లో కానీ, స్కూల్లో కానీ, హాస్పిటల్లో కానీ, బయట కానీ, ఇంట్లో కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలలో కానీ, ఇతర ఫంక్షన్లో కానీ ఇస్లాంలో లేని పద్ధతులను పుట్టించడాన్ని, ఉన్న పద్ధతుల్ని తీసేయడాన్ని బిదాత్ అని అంటారు. ఇస్లాంలో లేని విషయాలని పుణ్యకార్యాలుగా, లేని విషయాన్ని ఉన్నది క్రియేట్ చేసిన, ఉన్న విషయాన్ని తీసివేసిన, ఇలా చేస్తే కూడా మనకు పుణ్యం లభిస్తుంది, అలా చేస్తే కూడా పుణ్యం లభిస్తుంది అని ఖురాన్లో చెప్పిన దాన్ని పట్టించుకోకుండా లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టి చేస్తే కనుక అది ఇస్లాం ఒప్పుకోదన్నమాట. దీని విషయంలో పుణ్య పరాపేక్షతో ఖురాన్ మరియు సహీ హదీసుల ఆధారం లేకుండా చేసే ప్రతి పనిని కూడా బిదాత్ అని అంటారు. బిదాత్ మనకి నాశనం చేస్తుంది అని, బిదాత్ మనల్ని ధర్మం నుంచి మార్గదర్శనం చేస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు కూడా చెప్పడం జరిగింది. మొహమ్మద్ అస్లం గారు చెప్పారు, మీరు జాగ్రత్తగా ఉండండి, బిదాతుల జోలికి వెళ్ళకండి అని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇక 35వ ప్రశ్న. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పినతండ్రులు ఎంతమంది, వారిలో ఎంతమంది ఇస్లాంలో వచ్చారు? మొహమ్మద్ అస్లం గారికి 9 మంది పినతండ్రులు ఉన్నారు. వారిలో హంజా రజల్లా గారు, అబ్బాస్ రజల్లా గారు వీరు ఇస్లాంలోకి వచ్చారు. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి భార్యలు ఎంతమంది అంటే 11 మంది. మరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి మొదటి భార్య ఎవరు అంటే ఉమ్ముల్ మొమినిన్ హజరత్ ఖదీజా రజల్లాహు గారు అనమాట. హజరత్ ఖదీజా రజల్లా గారితో వివాహం అయ్యేటప్పుడు మొహమ్మద్ అస్లం గారి వయసు ఎంత అంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఖదీజా రజల్లా గారి వయసు, ఆమె వయసు అప్పుడు 40 సంవత్సరాలు. ఈయన వయసు, మొహమ్మద్ అస్లం గారి వయసు 25 సంవత్సరాలు చిన్నవాడు, కానీ ఖదీజా రజల్లా గారి వయసు 40 సంవత్సరాలు ఆమె. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి 11 మందిని వివాహం ఆడే అనుమతి ఎందుకు ఇవ్వబడింది అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పాడు. మరి అదేవిధంగా ఈ అనుమతి వెనుక చాలా ధార్మిక ఆశయాలు కూడా ఉన్నాయని. ఉదాహరణకు స్త్రీలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలు మొహమ్మద్ అస్లం గారు అన్య స్త్రీలకు చెప్పలేరు. అదేవిధంగా స్త్రీలు మొహమ్మద్ అస్లం గారిని అడగలేరు. మొహమ్మద్ అస్లం గారి యొక్క సతీమణులు ఆయన ద్వారా ఇటువంటి విషయాలు నేర్చుకొని ఇతర స్త్రీమూర్తులకు నేర్పుతారు. మరియు మొహమ్మద్ అస్లం గారు సతీమణులు వివిధ వర్గాలకు చెందినవారు, వివిధ తెగలకు చెందినవారు. వర్గ వైషమ్యాలు, శత్రుత్వాలు కూడా అనేక విషయాలు ఆనాడు కాలంలో తగ్గిపోయాయి. అనేక రకాల వర్గాల వారు, అనేక రకాల కులాల వారు అందరూ కూడా ఏకదాటికి ఒక్కటయ్యారనమాట. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు పరమపదించిన తర్వాత ఇంతకాలం అయినప్పుడు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ మొహమ్మద్ అస్లం గారి యొక్క సత్యమణులలో ఎంతమంది అప్పుడు జీవించి ఉన్నారంటే 9 మంది మాత్రమే. మొహమ్మద్ అస్లం గారి సత్యమణులలో పెద్ద విద్వాంసురాలు ఎవరు అంటే ఉమ్ముల్ మొమినిన్ అమ్మ ఆయిషా రజల్లా గారు. ఆమెకు సహబియత్లలో అందరికంటే ఎక్కువ హదీసులు తెలుసు. మరియు ఆమె వద్దకు సహబాలు ఇస్లాంకు సంబంధించిన విషయాలు ఆమె దగ్గర నుంచి కూడా తెలుసుకునేవారు. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి సతీమణులలో రాయటం, చదవటం ఎవరికి వచ్చేది అంటే ఉమ్ముల్ మొమినిన్ హఫ్సా రజల్లా గారికి చదవటము మరియు రాయటం కూడా వచ్చనమాట.
మొహమ్మద్ అస్లం గారికి సంతానం ఎంతమంది అంటే 7 మరియు 4 కుమార్తెలు 3 కుమారులు. మొహమ్మద్ అస్లం గారి యొక్క కుమారుల పేర్లు ఏంటంటే కాసిం రజల్లా గారు, అబ్దుల్లా రజల్లా గారు, ఇబ్రాహీం రజల్లా గారు. దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క కుమార్తెల పేర్లు ఏంటంటే జైనబ్ రజల్లా గారు, రుఖియా రజల్లా గారు, ఉమ్మే కుల్సుమ్ రజల్లా గారు, ఫాతిమా రజల్లా గారు. దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మొత్తం సంతానం ఖదీజా రజల్లా గారితోనే కలిగిందా అంటే ఇబ్రాహీం రజల్లా గారు తప్ప మిగిలిన మొత్తం సంతానం కూడా ఖదీజా రజల్లా గారితోనే కలిగాను. ఇబ్రాహీం రజల్లా గారు మరియు కిప్తియా రజల్లా గారు కడుపున జన్మించారనమాట. దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క కుమారులు బాల్యంలోనే మరణించారా అంటే అవును. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క కుమారులు బాల్యంలోనే మరణించారు. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. హిజ్రత్ అంటే ఏమిటి? హిజ్రత్ అంటే వలస పోవుట. అంటే తన స్వస్థలంలో ఇస్లాం ధర్మం ప్రకారం జీవించడం గడపడం కష్టమైతే ఆ ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని అక్కడ ఉన్న వాటిని వదిలేసి వేరే ప్రాంతానికి ప్రయాణం అవటాన్ని హిజ్రత్ అని అంటారు. హిజ్రత్ ప్రయాణంలో మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు వెంట ఉన్నవారు ఎవరు? అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు గారు. చంద్రుడు 2గా చీలిపోయినప్పుడు భాగాలుగా విడిపోయే మహిమ మొజీజా ఎలా జరిగిందంటే మక్కా వారు దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారితో మీరు నిజంగా దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారే కనుక అయితే ఏదైనా ఒక మహిమ చూపించండి అని కోరారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక దువా చేశారు అల్లాకి. తర్వాత అల్లా యొక్క అనుగ్రహంతో వేలుతో ఇలా సైగ చేస్తారు. చేయగా కొంతసేపు ఆ యొక్క చంద్రుడు 2గా విడిపోయిందని ఈ యొక్క మహిమ అప్పుడు జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇక మరియు ఇస్రా మరియు మేరాజ్ అంటే ఏమిటి? ఇస్రా అంటే దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు రాత్రికి రాత్రే మక్కా నుండి బైతుల్ మక్దస్కి రాత్రికి ఒక్క రాత్రిలో పయనం అవటం. మరియు మేరాజ్ అంటే బైతుల్ మక్దస్ నుండి 7 ఆకాశాల పైకి ప్రయాణం చేయటం. దీనిని మేరాజ్ అని అంటారు. అంటే 50 నమాజులు చేయమని చెప్పినప్పుడు 5 నమాజులు దీని యొక్క వరాన్ని పొంది మరియు సూర్య బకరాలోని చివరి వాక్యాలను కూడా పొంది వచ్చినటువంటి సంఘటన అన్నమాట. మరియు హిజ్రత్కి ముందు మదీనా పట్టణానికి ఏం పేరు ఉండేది అంటే మదీనాకి హిజ్రత్కి ముందు యస్రిబ్ అనే పేరు ఉండేది. మదీనాలో దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఎవరి అతిథి అయినారు? మదీనాలో అబూ అయ్యూబ్ అన్సారీ రజల్లా గారు మొహమ్మద్ అస్లం గారికి ఆతిథ్యం ఇచ్చారు. ఇస్లాంలో మొట్టమొదటిసారిగా జరిగిన యుద్ధం ఏమిటి? అది ఎప్పుడు జరిగింది అంటే ఇస్లాంలో మొట్టమొదటి జరిగిన యుద్ధం బదర్ యుద్ధం. ఇది హిజ్రత్ శకం 2వ సంవత్సరం రంజాన్ మాసంలో జరిగింది. ఇక బదర్ యుద్ధంలో ముస్లింలు మరియు కొంతమంది అవతల వారు కూడా ఉన్నారు. వారి సంఖ్య మరియు ఎవరికి విజయం లభించింది అంటే ముస్లింల సంఖ్య 313 మరియు అవతల వారి సంఖ్య 1000. విజయం అల్లా సహాయంతో ముస్లింలకు లభించింది. ఇక ఇస్లాంలో మొట్టమొదటిసారి అమరగతులైన సహాబాలు ఎవరు? ఇస్లాంలో మొట్టమొదటిగా అమరగతులైనటువంటి షహీదులైనటువంటి వారు ఎవరంటే సుమయ్య రజల్లాహు అన్హు గారు. వీరిని అబూ జహల్ చంపారనమాట. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. అందరికంటే ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన సహబీ ఎవరు అంటే అబూ హురైరా రజల్లాహు అన్హు గారు. మన ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఎప్పుడు పరమపదించారు? ఇంతకాల గారు ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. అప్పుడు ఆయన వయసు ఎంత అంటే 12 రబీఉల్ అవ్వల్ హిజ్రీ శకం 11 సోమవారం అని. అప్పుడు ఆయన వయసు 63 సంవత్సరాలు ఉంటుందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు జనాజా నమాజు ఎవరి నాయకత్వంలో జరిగింది? దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క జనాజా నమాజు ఎవరి నాయకత్వంలో జరగలేదు. వంతులుగా 10 మంది సహాబాలు చేశారు అని కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు పరమపదించిన తర్వాత ఎవరిని ఖలీఫాగా ఎన్నుకున్నారు? అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు గారిని అని.
అషరా ముబషరా అంటే ఏమిటి? అషరా ముబషరా అంటే 10, అషరా అంటే 10, ముబషరా అంటే శుభవార్త తెలియజేయబడిన వారు. అంటే 10 మంది సహబాలను ఈ లోకంలో బ్రతికి ఉండంగానే వారికి హదీసుల ద్వారా వారికి స్వర్గం యొక్క శుభవార్త ఇవ్వబడింది. వారిని అసరే ముబషరా అంటే స్వర్గ శుభవార్తని ఈ లోకంలో బ్రతికి ఉండగానే వారి యొక్క పేర్లను తెలుసుకున్నటువంటి వారు. ఆ అసరే ముబషరా వారి పేర్లు ఏమిటి అంటే ఆ 10 మంది పేర్లు అబూబకర్ సిద్దిక్ రజల్లా గారు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లా గారు, ఉస్మాన్ రజల్లా గారు, అలీ రజల్లా గారు, తల్వా రజల్లా గారు, జుబైర్ రజల్లా గారు, మరియు సయ్యద్ బిన్ జైద్ రజల్లా గారు, సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లా గారు, అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారు, అబూ ఉబైదా బిన్ జర్రాహ్ రజల్లా గారు అన్నమాట. స్వర్గంలో యువకుల యొక్క నాయకులు ఎవరు? హసన్ రజల్లా గారు మరియు హుసేన్ రజల్లా గారు స్వర్గంలో యువకులకి నాయకులుగా ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. మరియు స్వర్గంలో మహిళల యొక్క నాయకులు ఎవరు అంటే ఫాతిమా రజల్లా అన్హు గారు అని. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడ జన్మించారు అంటే మక్కాలో అని. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు అబ్దుల్లా మరియు తల్లి పేరు ఆమీనా అని. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తాత మరియు ముత్తాత పేర్లు అబ్దుల్ ముత్తలిబ్ మరియు ముత్తాత పేరు హాసిమ్ అని. ఇలాంటి అనేక విషయాలు మనం హదీసుల్లో మరియు చారిత్రక గ్రంథాల్లో చూస్తూ ఉన్నాం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ వంశంలో జన్మించారు అంటే ఆయన ఖురైష్ వంశానికి చెందిన బనీ హాసంలో జన్మించారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు ముహమ్మద్ మరియు అహ్మద్ అని ఎవరు నామకరణం చేశారు? సల్లల్లాహు అలైహి వసల్లం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క తాత అయినటువంటి అబ్దుల్ ముత్తలిబ్ మొహమ్మద్ అని నామకరణం చేశారు మరియు తల్లి అహ్మద్ అని నామకరణం చేశారు సల్లల్లాహు అలైహి వసల్లం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడు జన్మించారు? క్రీస్తు శకం 57 1వ సంవత్సరం రబీఉల్ అవ్వల్ 9వ తారీఖున సోమవారం అని కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ సరైన డేట్ తేదీ దీంట్లో కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏదేమైనా అంటే కొంతమంది మిలాదుల్ నబీ అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జరపని చెయ్యని కార్యక్రమాన్ని కొంతమంది చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక బిదాత్ కార్యక్రమంగా చెప్తూ ఉన్నారు. ఇది ఇస్లాంలో ఇస్లాం పుట్టిన దగ్గర ఇస్లాం వచ్చిన దగ్గర ఎక్కడ కూడా దీన్ని జరపట్లేదు. కానీ ఇప్పటి కాలంలో కొంతమంది ఎక్కడెక్కడో కొంతమంది తెలుసో తెలియక చేస్తూ ఉన్నారు. ఒక డేట్ ఫిక్స్డ్ డేట్ని నిర్ణయించుకొని వీలైతే ఆ డేట్ని మార్పులు చేర్పులు కూడా చేసుకొని వారికి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇస్లాంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పలేదు. చేస్తే పుణ్యమని చేయకపోతే పాపమని కూడా లేదు. సంవత్సరం మొత్తం చేయాల్సిన 5 నమాజులు చేయకుండా కొంతమంది ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరి దానివల్ల ఏంటో లాభం? అది అల్లాహ్ వాలం. మరి ఏదైతే చేయమన్నారో అది ఖచ్చితంగా చేయాలి. మరి ఏదైతే అవసరం లేదని చెప్పారో దాన్ని చేయడం వల్ల ఏం పుణ్యమో తెలియదు. కానీ దాంట్లో జరిగే షిర్క్ మరియు బిదాత్ కార్యక్రమాల వల్ల అక్కడ జరిగే అనేక రకాల ఇస్లాంకి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల వల్ల ఇంకా మనం చేసుకున్న పుణ్యాలు పాడవటమే తప్ప వాటి వల్ల లాభం ఏంటి? వీలైతే మనం నమాజ్ చదవాలి, వీలైతే ఉపవాసం ఉండాలి, వీలైతే హజ్ ఉమ్రాలు చేయాలి, వీలైతే అక్కడ ఖర్చు పెట్టే ఏదైతే ఖర్చు ఉందో మన కుటుంబంలో ఉన్నటువంటి పేదవారు కానీ బంధువుల్లో ఉన్నటువంటి పేదవారు కానీ మన ఇంటి ఇరుగు పొరుగు ఉన్న కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్నేహితులపైన బంధువులపైన చుట్టుపక్కల వారిపైన మన పైన హక్కు ఉంది అని చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాంలో. అటువంటి వారికి ఖర్చు పెట్టడం, అటువంటి వారికి సహాయం సహకారాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, సోషల్ వర్క్ చేయడం, సమాజ సేవ చేయడం ఇంకా మంచిది. ఇటువంటి ఏదైతే అవసరం లేదని కార్యక్రమాలకు ఖర్చు పెట్టే బదులుగా ఇటువంటి అవసరమైన కార్యక్రమాల ద్వారా పుణ్యాలు సంపాదించుకోవడం కోసం ఖర్చు పెట్టి మరి వాటి జరియాలో అల్లాహ్ని ప్రార్థన చేసుకోవడం వల్ల లాభం ఉంటుంది. ఏదైతేనేమి అసలు షిర్క్ అంటే ఏమిటి, బిదాత్ అంటే ఏంటి, హరామ్ అంటే ఏంటి, హలాల్ అంటే ఏంటి, ఇది అసలు ప్రతి ముస్లిం కూడా తెలుసుకుంటే వారికి ఇహలోకంలో సమాజ జీవితంలో ప్రళయం రోజు పరలోకంలో కూడా ఎంతో లాభం పొందే అవకాశం ఉంటుంది. ఏదైతే పుట్టినరోజు విషయం ఏదైతే ఉందో దాని గురించి ఇంతకుముందు ఆల్రెడీ మనం ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును తల్లి తర్వాత మొదటిసారి పాల్పడిన మహిళ ఎవరంటే సువైబా అని. సువైబా తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును హాలిమా సాదియా పాలుపట్టారని. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హాలిమా సాదియా దగ్గర 4 సంవత్సరాలు ఉన్నారు అని. ఆమె బనీ సాద్ వంశానికి చెందినవారు అని.
దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క తల్లి మరణించేటప్పుడు మొహమ్మద్ సుస్లం గారు వయసు 6 సంవత్సరాలు అని, అబ్వా అంటే మక్కా మరియు మదీనా మధ్య అనే ప్రదేశంలో ఆమె ఖననం చేయబడ్డారు అని మరి చారిత్రక గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి తల్లి తర్వాత దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారిని ఎవరు పోషించారు అంటే, తల్లి తర్వాత మొహమ్మద్ సుస్లం గారును ఆయన తాత అయినటువంటి అబ్దుల్ ముత్తలిబ్ పోషించారని మనకి చారిత్రక గ్రంథాలు మరియు హదీసులు చెప్తూ ఉన్నాయి. దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క తాత ఎప్పుడు మరణించారు? దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు వయసు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు, 8 సంవత్సరాల 10 రోజులు ఉన్నప్పుడు తాతగారు మరణించారు అని, తాత తర్వాత మొహమ్మద్ సుస్లం గారిని ఎవరు పోషించారు అంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క పినతండ్రి అయిన అబూ తాలిబ్ పోషించారు అని, మొహమ్మద్ సుస్లం గారికి ప్రవక్త పదవి ఎప్పుడు లభించింది అంటే 40 సంవత్సరాల వయసులో ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి ప్రవక్త పదవి అనేది లభించింది అని, మొట్టమొదటిసారి దివ్యవాణి ఖురాన్ అనే వహీ వాక్యం అవతరించింది ఎక్కడ అంటే హీరా అనే గుహలో ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యం మొట్టమొదటిగా అక్కడ అవతరించడం ప్రారంభమైంది అని. హీరా గుహ ఎక్కడ ఉంది అంటే మక్కాలో నూర్ అనే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద నూర్ అనే పర్వతం పైన ఈ యొక్క హీరా అనేటువంటి గుహ ఉంది అని మరి చెప్పడం జరుగుతుంది. దైవవాణి తీసుకొచ్చే దైవదూత పేరు జిబ్రీల్ అనేటటువంటి, గాబ్రియల్ అనబడే జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత గారు ఈ యొక్క దైవవాణిని ప్రవక్తల వద్దకు తీసుకువచ్చేవారు. ఈ యొక్క దైవదూత ద్వారానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ అనే వహీని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి వద్దకు పంపించారు అని. ఖురాన్ని కంటే ముందే లోహే మహఫూజ్ అనే ఒక పెద్ద గ్రంథం కూడా ఉంది. దాని నుంచి సమయం సందర్భం బట్టి ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి వహీని పంపించేవారని మరి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఎన్ని సంవత్సరాలు జీవించి ఉన్నారు అంటే 63 సంవత్సరాలని, నబువత్ తర్వాత మొహమ్మద్ సుస్లం గారు మక్కాలో 13 సంవత్సరాలు ఉన్నారని మనకి చారిత్రక గ్రంథాలు మరియు హదీసుల ద్వారా అర్థమవుతుంది. ఇకపోతే హదీస్ అంటే ఏమిటి? హదీస్ అంటే దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క మాటలు, ఆయన చేసిన పనులు, వారి జీవిత విధానం మరియు సహబాలు ఎవరైనా ఏదైనా ఆచరిస్తే దాన్ని కూడా మొహమ్మద్ సుస్లం గారిని చూసి మౌనం వహించిన దానిని కూడా, వీటన్నిటిని కలిపి హదీసులు అని అంటారు. హదీసే కుదిసి అని దేనిని అంటారు అంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఏ విషయాన్నైతే అల్లా చెప్పాడని ప్రవచించారో దాన్ని హదీసే కుదిసి అని అంటారు. మరి సహాబీ అని ఎవరిని అంటారంటే, ఎవరైతే ఈమాన్ అంటే విశ్వాసం ఉన్నటువంటి స్థితిలో ఒక ముస్లింగా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారిని కలిసి విశ్వాస స్థితిలోనే ఎవరైతే అలానే మరణించారో, విశ్వాసంలో ముస్లింగా ఉన్నప్పుడే మరణించారో అలాంటి వ్యక్తిని సహబీ అని అంటారు. ప్రముఖ హదీసు గ్రంథాలు ఎన్ని, వాటి పేర్లేంటి అంటే, ఖురాన్ తర్వాత మనం హదీసులని ఎక్కువగా నమ్ముతారు. మరి హదీస్ అంటే ఏమిటి? హదీస్ అంటే ఏమిటి ఇప్పుడు మనం చూసాం. ఆ హదీస్ గ్రంథాలు ఎన్ని అంటే, సహీ బుఖారీ హదీస్ గ్రంథం, సహీ ముస్లిం హదీస్ గ్రంథం, అబూ దావుద్ హదీస్ గ్రంథం, తిర్మిజీ హదీస్ గ్రంథం, నసాయి హదీస్ గ్రంథం, ఇబ్నే మాజా హదీస్ గ్రంథం, ఇలా 6 ని ఎక్కువగా మేజర్గా ఇంపార్టెంట్గా ఈ యొక్క 6 హదీసులని ఒక అథెంటిక్గా ఈ యొక్క హదీస్ గ్రంథాలని మనం ఖురాన్ తర్వాత ఈ యొక్క హదీస్ గ్రంథాలని ఫాలో అవుతూ ఉంటారు. హదీస్ గ్రంథం అంటే ఉంటే ఆషామాషాగా ఉండదు, ఎందుకంటే దానికి చాలా ఆధారాలు కావాలి. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎక్కడ విన్నారు, వాటికి సాక్ష్యాలు ఏంటి, వారు ఎలా జీవించేవారు, వారి యొక్క జీవన పద్ధతులు ఎలా ఉండేవి, వారు షిర్కు చేసేవారా, బిదాత్ చేసేవారా, ఇస్లాంని ఫాలో అయ్యేటోళ్ళ కాదా, వారు అబద్ధం చెప్తారా, మరి వాళ్ళు ఎలాంటి వారు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఒక పెద్ద ఒక రీసెర్చ్ తర్వాత మరి ఏ నుంచి జడ్డ వరకు వారి యొక్క జీవిత గాథ మొత్తం కూడా పరిశీలించి అప్పుడు వారి యొక్క హదీస్ని తీసుకోవాలా వద్దా అనేది అప్పటికి కూడా పెండింగ్లో పెట్టి ఇంకా అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క హదీస్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా ఇక హదీస్ విద్యాశాస్త్రం అనేది ఒక ప్రత్యేకంగా ఉంది. దాని గురించి మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇక బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలను సహీహైన్ అని ఎందుకు అంటారు అంటే, ఎందుకనగా ఈ 2 గ్రంథాలలో జమ చేయబడిన హదీసులన్నీ ప్రామాణికమైనవి అని. అదేవిధంగా గుస్ల్
గుస్ల్ వాజిబ్ అంటే విధిగా చేయబడే స్నానం విధానం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గుస్ల్ స్నానం చేయడం తప్పనిసరి వాజిబ్ అయినప్పుడు ఇవి ఏమన్నారంటే మొదటి 2 చేతుల్ని మణికట్టు వరకు కడిగేవారు, తర్వాత కుడి చేత్తో నీళ్లు పోసి ఎడమ చేత్తో నడుము క్రింది భాగాన్ని ఇరువైపులా కడిగేవారు, ఆ తర్వాత వజూ చేసేవారు కానీ కాళ్ళు మాత్రం కడిగేవారు కాదు. ఆ తర్వాత తలపై 3 సార్లు నీళ్లు పోసి బాగా రుద్ది కడిగేవారు, తర్వాత శరీరం ముందు కడుపు వైపు తర్వాత ఎడమ వైపు నీళ్లు పోసుకొని స్నానం చేసేవారు, చివర్లో కాళ్ళు కడిగేవారు అని ఇలా ఒక పద్ధతి చెప్తూ ఉన్నారు. ఇక మలమూత్ర విసర్జన సమయంలో ముఖాన్ని లేదా వీపుని కిబ్లా ఎటువైపు మన నమాజ్ చేసే కిబ్లా ఎటువైపు ఉందో అటువైపు వీపు కానీ లేదా ముఖం కానీ అటువైపు తిరిగి మన మలమూత్ర విసర్జనలు చేయవచ్చా అనే ఒక ప్రశ్న మన ముందు ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే మలమూత్ర విసర్జన స్థితిలో మీరు మీ ముఖాన్ని లేదా కిబ్లా వీపుని కిబ్లా దిక్కు చేయకండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అంట. అందుకే మనం ఇల్లు కట్టేటప్పుడు, మస్జిద్ కట్టేటప్పుడు, ఇంకేదైనా ఆఫీస్ కట్టుకునేటప్పుడు, షాపింగ్ మాల్ కట్టుకునేటప్పుడు, ఇంకేదైనా స్థలాలు కట్టుకునేటప్పుడు మనం చూడాల్సింది ఒకటే, అక్కడ కట్టేటటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అది కిబ్లా వైపు ఉందా, కిబ్లాకి వ్యతిరేకంగా ఉందా, ఎటువైపు కట్టుకున్నాం అనేది ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలని ఇక్కడ దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఒకవేళ ఏదైనా పాత్రలో కుక్క ఎంగిలి చేస్తే ఏమవుతుంది అంటే ఆ పాత్రను 7 సార్లు నీటితో కడగాలి. ఒక్కసారి కుక్క ఎంగిలి కనుక ఏదైనా పాత్రలో చేస్తే ఆ యొక్క పాత్రను 7 సార్లు కడగాలని, మొదటిసారి చివరిసారి మట్టితో కూడా శుభ్రం చేస్తే మంచిదని హదీసులో చెప్పడం జరిగింది. అప్పుడు మరి ఆ విధంగా అప్పట్లో మట్టితోటి శుభ్రం చేసేవారు. ఈనాడు అనేక రకాల కెమికల్స్, సబ్బులు, సోపులు అనేక ఉన్నాయి. మరి దీని విషయంలో ఇంకా హదీసువేత్తలు లేదా ఆలింలు, మౌలవీలు, ముఫ్తీలు ఉంటే ఇటువంటి వారిని సంప్రదించడం ఇంకా ముఖ్యం. ఇంకా మీకు ఇట్లాంటి ఇస్లాంకి సంబంధించినటువంటి ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి మస్జిద్కి వెళ్ళి అక్కడ ఇమాముని కానీ, మౌలవీని కానీ, ముఫ్తీని కానీ, అక్కడ ఇస్లాం జ్ఞానం తెలిసినటువంటి పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వారు నిజంగా ఖురాన్ మరియు హదీస్ నుంచే వారు చెప్తారు, వారు సొంతగా ఏది చెప్పరు అని అనుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఖురాన్ మరియు హదీస్లో ఉన్నటువంటి సమాధానమే మాకు కావాలని చెప్పి మరి అటువంటి వ్యక్తులు, నమ్మకం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఇటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు. మరియు ఒక వ్యక్తిని మీరు ఒక ప్రశ్న అడిగిన తర్వాత అది సరైనదో కాదో కూడా మీరు ఇంకా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని అడిగిన తర్వాత అక్కడితో ఆగిపోవద్దు, వారు సరిగ్గా చెప్పారా లేదా అని ఇంకా వీలైతే ఇంకా ఇతరులని అడగడం, ఇంకా వేరే మార్గాలను ఆశ్రయించడం కూడా చేయాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఈనాటి కాలంలో కొంతమంది అబద్ధపు ప్రవక్తలు ఉంటారు అని, మరియు కొంతమంది మాకు అడిగాడు కదా నేను ఏదో ఒకటి చెప్పాలని, లేదా కొంతమంది ఇతను అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పకపోతే నాకు విలువ ఉండదు, లేదా మళ్ళా నా దగ్గరకు రాడు, లేదా ఇంకేదైనా ఇలా అనుకునే ఆలోచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే అందరం మానవులమే, ఇది సహజం. అందుకే మనం ఒక వ్యక్తి పైన డిపెండ్ అవ్వడం సరైన పద్ధతి కాదు. ఏదైనా ఒక విషయం మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు పలు విధాలుగా మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక మొబైల్ కానీ, ఒక వస్తువు కానీ, ఒక ఎలక్ట్రికల్ ఐటెం కానీ, ఒక వెహికల్ కానీ, ఇంకేదైనా కొనాలి అంటే, ఒక ల్యాండ్ కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, వస్తువు కొనాలన్నా కూడా మనం ఎంతో ఆలోచిస్తాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల కోసం కొనాలంటే ఎంతో ఆలోచిస్తాం. దాని రేట్ ఎంత, ఎప్పుడు తయారైంది, ఎక్కడ తయారైంది, ఎందుకు తయారైంది, అది పాడైపోతే ఎలా ఉంటుంది, దీనికి రిపేర్ ఉంటుందా లేదా, మరి దీని అసలు రేట్ ఎంత, హోల్సేల్ రేట్ ఎంత, రీటైల్ రేట్ ఎంత, దీనికి గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా లేదా, దీని క్వాలిటీ ఎంత, ఇది పనికొస్తుందా లేదా, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, ఇది పాడైపోతే పరిస్థితి ఏంటి, మరి దీని తర్వాత ఇంకేదైనా కొత్త అప్డేట్ వస్తే మరి అప్పుడు ఈ వస్తువు పరిస్థితి ఏంది, దీన్ని తీసుకోవాలా వద్దా, దీని రేట్ ఎంత, ఇది మనం పెట్టేది సరైనదా కాదా, ఇలా అనేక రకాల ప్రశ్నలు మనం ప్రశ్నించుకుంటాం, ఇతరుల సలహా అడుగుతాం, ఇంకా అనేక మందిని ప్రయత్నిస్తాం, ఇంకా ఆ వస్తువుకి సంబంధించి ఇంకా అప్డేటెడ్ వర్షన్ ఇంకా ఏదైనా ఉందా అని అనేక ప్రదేశాలు, అనేక ప్రాంతాలు, అనేక షాపులు ఎలాగైతే తిరుగుతామో, అనేక ఆలోచనలు ఎలా ఎంక్వైరీ చేస్తామో, ఇక్కడ 40, 50, 60, 70, 80, 90, 100 సంవత్సరాలు కూడా బతుకుతామో లేదో మనకు తెలియదు. కానీ మరణం లేని జీవితం అక్కడ ప్రపంచం తర్వాత ఉంది, పరలోకం అనేది ఉంది. ఆ పరలోకంలో మరణం లేని జీవితం, శాశ్వతంగా జీవించే జీవితం, అది ఈ జీవితంలో మనం బ్రతికి ఉన్నప్పుడు జీవించిన జీవితం ఆధారంగా అక్కడ దేవుడు ఇస్తాడని ఉంది. మరి
ఈ 100 సంవత్సరాల లోపు జీవితంలో ఏదైనా ఒక వస్తువు కొనాలంటేనే మనం ఇంతగానో ఆలోచిస్తూ ఉన్నాం. మరి మరణం లేని జీవితం అక్కడ పొందాలి అంటే ఈ ప్రపంచంలో మనం ధార్మిక జ్ఞానం, ధర్మ జ్ఞానం ఎలా తెలుసుకోవాలి? మనం తెలుసుకున్నది, మనం పాటిస్తున్నది, మనం పరిశీలిస్తున్నది, మనం చూస్తున్నది, మనం వింటున్నది ఇవన్నీ కూడా నిజమా కాదా? 1కి 10 సార్లు 100 సార్లు గ్రంథాలు చదవండి, గ్రంథాలు తెలుసుకోండి. మీ దగ్గరలో ఉన్న మస్జిద్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇమాముల్ని, మౌలవీలని, ముఫ్తీలని అడగండి. ఇంకా వేరే ప్రయత్నాలు ఉంటే వేరే ప్రయత్నాలు కూడా చేయండి. సరైన జ్ఞానాన్ని తెలుసుకొని సరైన పద్ధతిలో జీవిస్తూ నరకం నుంచి రక్షించబడుతూ స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకు వెళ్ళడం కోసం ప్రయత్నించండి. దీనికోసమే మనందరి యొక్క ప్రయత్నం. అల్లా ఈ యొక్క మార్గంలో మనందరికీ కూడా ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయం రోజు పరలోకంలో కూడా మనందరికీ కూడా సహాయం చేయాలని నేను ఆ సృష్టికర్త అనాలని మనందరి తరపున కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ఇకపోతే ఫర్జ్ నమాజులు పేర్లు ఏంటి? ఫర్జ్ నమాజులు 5 ఉన్నాయి. ప్రతిరోజు 5 నమాజులు. ఒక శుక్రవారం నమాజు కాదు, ఒక రంజాన్లోనే నమాజు కాదు, ఒక బక్రీదు రంజాన్ పండుగలప్పుడే నమాజులు కాదు, ప్రతిరోజునే నమాజులు. ఆ ప్రతిరోజు 5 నమాజులు ఉన్నాయి. కొంతమంది ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం, నాకు నమాజు టైం అయింది, నమాజ్కి వెళ్తున్నా అంటే ఈరోజు శుక్రవారం కాదు కదా అని అంటారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు దూరం నుంచి వస్తుంటే గడ్డాన్ని కానీ లేదా ఇంకేదన్నా వస్త్రాలను ఇంకేదన్నా చూసి ఒక ముస్లిం తమ్ముడు, ముస్లిం బ్రదర్ వెళ్తూ ఉన్నారని మనం వేరే వాళ్ళు చెప్పుకునే విధంగా ఉంది. ఈనాడు మరి ఎవరు ముస్లిమో ఎవరు కాదో ఏందో అర్థం లేని పరిస్థితి ఉంది మనకి. ఆ విధంగా మనం ఈరోజు స్టైల్ మారిపోయింది మంది. అలానే సరే, వేరే వాళ్ళ గురించి అడగడం మంచిది, చెప్పుకోవడం మంచిది కాదు. సరే, ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ప్రతిరోజు 5 నమాజులు అనేవి, ప్రతిరోజు 5 నమాజులు ఉన్నాయి. దాంట్లో పొద్దున్నే చేసే నమాజు ఫజర్ నమాజ్, తర్వాత మధ్యాహ్నం చేసే నమాజ్ జోహర్ నమాజ్, దాని తర్వాత జోహర్ నమాజ్కి మరియు సాయంత్రం మగ్రిబ్ నమాజ్కి మధ్యలో చదివే నమాజ్ అసర్ నమాజ్. అసర్ నమాజ్ తర్వాత సాయంత్రం చదివే నమాజ్ పేరు మగ్రిబ్ నమాజ్. చివరిగా చదివేది ఇషా నమాజ్. ఇవే కాకుండా విత్ర్ లేదా తహజ్జుద్ నమాజ్ ఉంది. అది ఇషా నమాజ్ తర్వాత కానీ లేదా మధ్యరాత్రి లేదా ఉదయం ఫజర్ లోపు కానీ ఈ యొక్క చదువుకునే ఒక నమాజ్ ఉంది. ఇలా ఈ వేరే నమాజులు. కానీ ప్రతిరోజు 5 నమాజులు ఖచ్చితం ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజులు అనమాట. ఇది ఒక ఫర్జ్ నమాజుల తర్వాత అన్నిటికంటే అఫ్జల్ ఘనమైన నమాజ్ ఏదంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇందాక, తహజ్జుద్ నమాజ్ అనమాట. అది అర్ధరాత్రి తర్వాత నుంచి మరియు ఉదయం మళ్ళీ ఫజర్ రాకముందు చేసుకునేటటువంటి నమాజ్ అనమాట. ఏ సమయాలలో నమాజు పాటించకూడదు అనేది ఇస్లాంలో చెప్పబడ్డది. 3 సమయాలలో నమాజ్ చదవకూడదు. సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు ఆకాశం మధ్యలో ఉన్నప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు. ఈ సమయాలలో నమాజ్ చేయకూడదని మనకి ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. నమాజే కుసుఫ్ మరియు కునూఫ్ దీని యొక్క అర్థాలు ఏంటంటే, కుసుఫ్ అంటే సూర్యగ్రహణం, కునూఫ్ అంటే చంద్రగ్రహణం. ఈ సూర్యగ్రహణం సమయంలో చేసే నమాజే కుసుఫ్ అని, చంద్రగ్రహణంలో చేసే నమాజే కునూఫ్ అని ఈ విధంగా చెప్తారు. ఒకవేళ నాకు నాలుక తిరగక ఈ కుసుఫ్ అనే పదాలు కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మీరు దీని గురించి జ్ఞానం నేర్చుకోవడానికి కోసం మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ నా నాలుక తిరగక నేను ఏమైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి. ఇక మగ్రిబ్ మరియు ఫర్జ్ నమాజ్కు ముందు 2 రకాతులు చదవటం సున్నతా కాదా అనేటప్పుడు ఇంకో ప్రశ్న మన ముందు ఉంది. అవును, సహీ బుఖారీ, సహీ ముస్లిం ఉల్లేఖనం ప్రకారం మొహమ్మద్ సల్లం గారు మగ్రిబ్ ఫర్జ్ నమాజ్ కంటే ముందు 2 రకాతులు చేయమని 2 సార్లు చెప్పారని, 3వసారి ఎవరు చేయాలనుకుంటే వాళ్ళు చేయండి మీ ఇష్టం అని చెప్పారని, సున్నతే మోక్కదా అనుకుంటారని ఇలా చెప్పారనమాట. ఇక స్త్రీలకు ఒక పురుషుడు ఎలాగైతే పురుషులకి లేదా స్త్రీలకి ఒక పురుషుడు ఏ విధంగా అయితే ఇమామత్ చేస్తారో ఒక స్త్రీలకు ఇమామత్ చేయవచ్చా అంటే అవును చేయవచ్చు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక షరతు కూడా ఉంది. ఉమ్మే వర్కా రజల్లా గారి ఉల్లేఖన ప్రకారం ఆమెను ఇంటి ఆడవారిని ఇమామత్ చేయించమని మొహమ్మద్ సల్లం గారు ఆదేశించారు. కానీ స్త్రీ కూడా ఇమామత్ చేయవచ్చు. కానీ ఆ స్త్రీ ఇమాము ఏదైతే లైన్ ఉంటుందో, ఇప్పుడు మగవారు ఇమామత్ చేస్తే ఈ మొదటి లైన్ ముందు ఇమాం ఉంటారు. కానీ ఇక్కడ స్త్రీలకు మాత్రం ఇక స్త్రీల లైన్లోనే మధ్యలో నిలబడి ఉంటారు అన్నమాట. ఇక్కడ
అదొకసారి దాని గురించి ఒకసారి మీరు కూడా తెలుసుకోవడం కోసం ప్రయత్నించండి. ఇక ముక్తది ఒక్కడే ఉంటే అతను ఇమాంకి ఎటువైపు నిలబడాలి? నమాజులో ముక్తది అంటే ముక్తది లేదా ముసల్లి ఎవరైతే నమాజు ఇమాం అంటాం. ఇమాము వెనక నిలబడి నమాజ్ చదివే వారిని ముక్తదీలు అంటారు. ఈ యొక్క ముక్తది ఇమాము కాకుండా ముక్తది ఒకే ఒక్క వ్యక్తి ఏదైనా మస్జిదులో ఇమాంతో పాటు ఇంకో వ్యక్తి మాత్రమే నమాజ్ కోసం ఉన్నాడు ముక్తది. అప్పుడు ఆ ఇమాం పక్కనే ఎటువైపు నిలబడాలి ఆ యొక్క ముక్తది ఒక్కడే ఉంటే అతను ఇమాంకి కుడి వైపున నిలబడాలి. ఇక 100వ ప్రశ్న, సలాం తర్వాత ఇమాము తమ ముఖాన్ని ఏ పక్కకు తిప్పుకోవాలి? సలాం తర్వాత ఇమాం తన యొక్క ముఖాన్ని నమాజీల పక్కన కుడి లేదా ఎడమ తరపు నుండి తిప్పుకోవాలని చెప్తున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కుడి వైపున ఎక్కువ సార్లు తిప్పుకునేవారు. అంటే నమాజ్ అయిపోయినాక ఒక ఇమాం ఎక్కువగా ఎటువైపు తిరిగి కూర్చునేవారు అనే విషయం గురించి మాట్లాడుతున్నాం అన్నమాట ఇక్కడ. ఇక తస్బియాత్ చదివే మస్నూన్ విధానం ఏంటి? తస్బియాత్ కుడి చేతి వేళ్లతో చదవాలి. తస్బియాత్ అంటే తెలుసు కదా, అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్. ఇప్పటి కాలంలో మనం కొంతమంది జపమాలతోటి లేదా కొంతమంది ఉంగరాలకి అదేంది బటన్ సిస్టమ్ పెట్టుకొని అదొక బటన్ ద్వారా ఇట్లా నొక్కడం, ఇలా ఇంకా వేరే వేరే పద్ధతులు ఏవో చూస్తున్నా. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ద్వారా మనకు తెలియజేయబడ్డ పద్ధతి ఏమిటి అంటే ఏళ్లతోటి అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా సుబ్హానల్లా అల్లాహు అక్బర్. ఇలా చేతి ద్వారా మనకి తస్బియాత్ చేసే పద్ధతి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చూపించారు. ఇలా ప్రెజర్ పాయింట్స్ నొక్కుతున్నట్టుగా, ఇలా నొక్కుతూ ఉన్నట్టుగా ఇలా 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 ఉంటుందన్నమాట అది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఇలా చూపించారు అంటే ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా మరి ఏ విధంగా దీని యొక్క లాభాలు ఉన్నాయో అల్లాహ్ వలనం అది అల్లాహ్కు తెలుసు, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి తెలుసు. మరి ఈనాడు అనేక మంది విద్వాంసులు కూడా చెప్తూ ఉన్నారు ఇలా ప్రెజర్ పాయింట్స్ వల్ల కూడా అనేక రకాల లాభాలు ఉన్నాయని. కానీ మరి ఈ తస్బియాత్ వల్ల ఈ తస్బియాత్ కింద పడితే దాని ద్వారా మళ్ళీ అనేక రకాల షిరుకు లేదా బిదా చేయవలసి ఉంటుంది. ఈ తస్బియాత్కి మళ్ళీ అల్లా అని చదివి సుబ్హానల్లా అల్హమ్దుల్లా అక్బర్ అని చదివి దీన్ని ఒక దగ్గర తగిలేయటము, ఒక దగ్గర జేబులో పెట్టుకోవటము, మళ్ళీ దాన్ని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళటం కానీ ఇంకా వేరే ప్రదేశాల్లోకి వెళ్ళటం కానీ ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చూపించిన పద్ధతి సరైనదా లేదా మనం చూసుకుంటున్న పద్ధతి సరైనదా ఒకటి గమనించండి అంతే. ఇక్కడ తస్బియాత్ని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కుడి చేత వేళ్లతో చదివేవారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తమ వేళ్లపై తస్బియాత్ను పఠించమని ఆజ్ఞాపించారు. ఎందుకంటే వీటిని ప్రశ్నించడం మరియు ఇవి సమాధానం ఇవ్వటం జరుగుతుందని కూడా చెప్పారు. అసలు తస్బియాత్ గురించి ఇంకో విషయం తెలుసా మీకు? ఒకసారి సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని అడిగారు, ఏమని? అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కొంతమంది సహబాలు ధనవంతులు ఉన్నారు, వారు హజ్ చేస్తున్నారు, ఉమ్రాలు చేస్తున్నారు, జకాత్ ఇస్తూ ఉన్నారు, ఇంకా కొంతమందికి దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. మరి వారు కూడా నమాజులు ఉపవాసాలు అన్నీ చేస్తూ ఉన్నారు, మేము కూడా నమాజులు ఉపవాసాలు దువాలు అన్నీ చేస్తూ ఉన్నాం. కానీ వారి దగ్గర డబ్బు ఉండటం వల్ల, వారు ధనికులు అవటం వల్ల వారు హజ్ ఉమ్రాలు కానీ దాన ధర్మాలు కానీ సదకా ఖైరాతులు కానీ వారు ఎక్కువగా చేస్తున్నారు. మరి వారికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది. మరి మేము పేదవారం కదా, మరి మా పరిస్థితి ఏమిటి అంటే ముహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే మీరు నమాజు తర్వాత అక్కడే కొద్దిసేపు కూర్చొని మీరు సుబ్హానల్లా అల్హమ్దుల్లా అల్లాహు అక్బర్ ఈ యొక్క తస్బియాత్ ఏదైతే ఉందో దీనిని ఇన్ని సార్లు చదవండి ఒక నెంబర్ చెప్పడం జరిగింది. అలా చదివితే మీరు ఆ డబ్బు నుండి వారు ఏ విధంగానైతే ఎక్స్ట్రా పుణ్యాలు సంపాదిస్తున్నారో మరి మీకు కూడా అటువంటి పుణ్యమే ఎక్స్ట్రా లభిస్తుంది అని అల్హమ్దుల్లా చెప్పడం జరుగుతుంది. ఇలా తస్బియాత్ కూడా చాలా విలువైనది అని మరి ఇలా చెప్పడం జరిగింది. ఇక రంజాన్ ఉపవాసాల తర్వాత ముఖ్యమైన ఉపవాసం ఏది? రంజాన్లో ఖచ్చితంగా అదే విలువైన ఉపవాసాలు. ప్రతి ముస్లిం జీవించి ఉన్నప్పుడు రంజాన్లో కనుక జీవించి ఉంటే వారు ఖచ్చితంగా ఉపవాసం పెట్టాలని, అనారోగ్యంతో ఉన్నవారు, ప్రయాణంలో ఉన్నవారు, ఇక ముసలితనం వల్ల ఇంకా మరణం తప్పదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు, ఇటువంటి వారు కాకుండా వీరికి వేరే వెసులుబాటు వేరే పద్ధతులు ఉన్నాయి. వీరు కాకుండా మిగతా ఉన్న ప్రతి ముస్లిం కూడా జీవించి ఉన్న ప్రతి ముస్లిం కూడా రంజాన్ ఉపవాసాలు పెట్టాలి అని, పెట్టలేనటువంటి వారు ఏం చేయాలని అంటే పెట్టలేనటువంటి వారు అంటే అనారోగ్యంతో ఉండి ముసలితనంతో ఉండి ఇక మాకు మరణమే వస్తుంది తర్వాత అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి వారు ఏం చేయాలని,
గర్భంతో పీరియడ్స్ తోటి ఉన్నటువంటి వారికి తర్వాత మళ్ళీ ఉపవాసాలు పాటించాలని, మరియు ప్రయాణంలో ఉన్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రంజాన్ వచ్చేలోపు వారు కూడా వారి యొక్క ఉపవాసాలు పెట్టాలని, ఇలా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇలా రంజాన్ ఉపవాసాలు చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంపార్టెంట్ ఉపవాసాలు ఏమిటి అంటే మొహరం నెల ఉపవాసాలు కూడా చాలా విలువైనవని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సోమవారం గురువారం కూడా ఉపవాసం ఉండేవారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ 2 రోజుల్లో మనిషి యొక్క కర్మలు, సోమవారం గురువారం మనిషి యొక్క కర్మలు అల్లా వద్ద హాజరుపరచడం జరుగుతుందని, కావున నా కర్మలు హాజరయ్యేటప్పుడు నేను ఉపవాస స్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇక అయ్యామే బీజ్ అంటే ప్రతి నెల చంద్రుడి యొక్క ఉపవాసాలు ఉన్నాయి. దాన్ని కొంతమంది ఇజామా డేట్స్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రతి నెల 13, 14, 15 ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం చూస్తున్నట్లయితే వాటికి కూడా ఉపవాసాలు ఉండేవారు. అయ్యామే బీజ్ ఉపవాసాలు పాటిస్తే పూర్తి సంవత్సరం ఉపవాసాలు పాటించడంతో సమానమని చెప్పడం జరిగింది. జకాతు చెల్లించేటటువంటి స్తోమత ఉండి, జకాతు చెల్లించేటటువంటి డబ్బు కలిగి ఉండి, జకాతు చెల్లించేటటువంటి ఆస్తిపాస్తులు కలిగి ఉండి, జకాతు చెల్లించేటటువంటి హక్కు కలిగి ఉండి కూడా జకాతు చెల్లించకపోతే ఏం శిక్ష వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారంటే, ధనవంతుడు అల్లా తనకు ప్రసాదించిన ధనం నుండి జకాత్ ఇవ్వకపోతే ప్రళయ దినం రోజు ఆ ధనమే బోడి గుండు సర్పం రూపంలో అతన్ని చుట్టుకుంటుంది. దాని కళ్ళల్లో భయంకరమైన 2 మచ్చలు ఉంటాయి. అది నువ్వు పోగు చేసిన నిధిని నేనే, నువ్వు కూడబెట్టిన ధనాన్ని నేనే అంటూ అతన్ని తన దవడలతో గట్టిగా పట్టుకుంటుంది. మరియు వారికి ఇంకా ఏమేమి శిక్షలు ఉంటాయనేది ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఈ యొక్క జకాత్ ఇవ్వగలిగేటటువంటి స్తోమత ఉండి కూడా ఇవ్వలేనటువంటి వారికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అసలు జకాత్ గురించి ఏం చెప్పబడింది అనేది ప్రత్యేకంగా ఒక చాప్టర్ని మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పడం జరిగింది. ఆ జకాత్ ఎవరివ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎవరివ్వాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, దాని యొక్క హక్కుదారులు ఎవరు, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు ఆల్రెడీ తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఎతేకాఫ్ అంటే ఏమిటి? ప్రాపంచిక కార్యకలాపాలన్నింటినీ వదిలిపెట్టి దైవ ఆరాధన కోసం దైవ ప్రసన్నతను పొందాలి, దేవుడి పట్ల అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఈ దేవుని నుంచి ఆయన యొక్క కారుణ్యాన్ని పొందాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలనే ఉద్దేశంతో ప్రపంచంలోని అన్ని వస్తువులు, మొబైళ్ళు, టీవీలు, టైంపాసు, ఎంటర్టైన్మెంటు, కామెడీ, ఇతర బంధుత్వాలు అన్నీ కొద్ది రోజుల కోసం పక్కకు పెట్టి ఎవరైతే మస్జిద్లోనే ఉంటారో దీనిని అన్నిటి నుంచి ఆగిపోయి ఎవరైతే మస్జిద్లోనే ఉంటారో దీన్ని ఎతెకాఫ్ అంటారు. ఎతెకాఫ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఎతెకాఫ్ పాటిస్తే ఎంత పుణ్యమో, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, అల్లాహ్ వద్ద ఎతెకాఫ్కి ఉన్నటువంటి స్థానం ఏమిటి, ఈ యొక్క విషయాలు కూడా మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. మరి ఎతెకాఫ్లో మస్జిద్లో ఆగి అల్లాహ్ను ఆరాధించడాన్ని ఎతెకాఫ్ అని అంటారని ఇప్పుడు చెప్పుకున్నాం. దైవభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవితాంతం రంజాన్ నెలలోని చివరి 10 దినాలలో ఎతెకాఫ్ పాటించేవారు. మరియు ఉమర్ రజల్లాహు గారు కూడా చెప్పడం జరిగింది, మీ మొక్కుబడులను చెల్లించుకోండి, మీరు ఎతెకాఫ్ అనే మొక్కుబడి ఏదైనా ఉంటే కనుక మీరు దాన్ని పూర్తి చేయండి. అంటే ఒక రంజాన్లోనే కాదు మిగతా రోజుల్లో కూడా ఎతెకాఫ్ అనేది ఉండవచ్చు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. అల్లా దగ్గర అన్నిటికంటే ఇష్టమైనటువంటి స్థలం ఏది అంటే అల్లా దృష్టిలో అన్ని చోట్లలోకెల్లా అత్యంత శ్రేష్టమైన చోటు, అత్యంతమైన ఇష్టమైన చోటు అల్లాకే మస్జిద్. అన్ని చోట్లకెల్లా అత్యంత ప్రమాదకరమైన చోటు ఏది అంటే బజారు, వీధులు అని చెప్పడం జరిగింది. అందుకే మనకి ఏదైనా టెన్షను, కోపము, ఏదైనా చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, కల్లోలాలు, అపుద్రవాలు, ఇటువంటి ఏదైనా బాధలు కలిగితే కనుక మస్జిద్కి వెళ్ళి జమాత్తో కలిసి ఇమాం వెనక నిలబడి నమాజ్ చదివినా, మస్జిద్లోకి వెళ్ళి ఖురాన్ చదివినా, దువా చేసుకున్నా, లేదా అక్కడికి వెళ్ళి కొంతసేపు మనం వెళ్ళి రెస్ట్ తీసుకున్నా, అల్హమ్దులిల్లాహ్ అక్కడ దొరికే ప్రశాంతత ఎన్ని లక్షల కోట్లు ఇచ్చి డబ్బు పెట్టినా కూడా, ఎన్ని
ఎలక్ట్రికల్ ఐటమ్లతో మనం ఎన్ని సుఖ సంతోషాలు అనుభవించినా కూడా అక్కడ ఆ యొక్క 2 నిమిషాలు 2 రకాల నమాజుల్లో దొరికినటువంటి సుఖం మనకి వేరే దేంట్లో కూడా దొరకదు. అది ఎవరైతే మస్జిద్కి వెళ్ళి 2 రకాల నమాజ్ చదువుతారో వారికి దీని యొక్క అనుభవం మీకు తెలిసే ఉంటుంది. అల్హమ్దులిల్లా. ఇక ఖురాన్ నేర్చుకుంటే పుణ్యం ఏంటి అని, ఖురాన్ నేర్చుకునేవారు ఇతరులకు నేర్పించేవారు మీలో అందరికంటే ప్రపంచంలో ఉత్తములు అని. ఉత్తములు, ఈ యొక్క ఉత్తములు అనే బిరుదు, ఉత్తములు అనే రికార్డు, ఉత్తములు అనే ఈ యొక్క మెడల్ ఎవరు చెప్తున్నారు? అల్లా చెప్తున్నాడు. మీలో అత్యంత ఉత్తములు ఎవరు అంటే ఖురాన్ని నేర్పించేవారు, ఖురాన్ని నేర్చుకునేవారు అని. ఇది అల్లా ఇచ్చేటటువంటి మెడల్, బిరుదు ఇది. ఇక సలాం చేయడానికి పిల్లలు పెద్దలకు సలాం చేయాలి, నడిచేవారు కూర్చున్న వారికి సలాం చేయాలి, సవారీలో పోయేవారు నడిచేవారికి, చిన్న గ్రూపు పెద్ద గ్రూపుకి ఈ విధంగా సలాం చేసే పద్ధతి గురించి ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఇక ఒక ముస్లిం మరొక ముస్లిం ఎడల కొన్ని హక్కులు ఉన్నాయి. ఒక ముస్లింకు మరో ముస్లింకి 6 హక్కులు ఎక్కువగా చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. ఒకటి, వారు కలుసుకున్నప్పుడు మంచి పద్ధతిలో, అత్యుత్తమ పద్ధతిలో ఇలా 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 కాకుండా మంచి పద్ధతిలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని చెప్పాలి. ఇది కేవలం ఒక సలాం అనేది జస్ట్ ఒక చిన్న పదం లెక్క మనకు కనిపిస్తుంది. దీని వల్ల అర్థం చాలా ఉంది, చాలా గొప్పది, చాలా పెద్దది. దీని గురించి ప్రత్యేకంగా ఒక సెక్షన్ మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అంటే దేవుని యొక్క శాంతి సౌఖ్యాలు కారుణ్యం మీపైన కురియాలి అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే, దీని అర్థం లోతుల్లోకి పోతే మనకి పాపాలు క్షమించబడాలి, మనం రక్షించబడాలి. ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయంలో, పరలోకంలో కూడా దేవుని యొక్క శాంతి సౌఖ్యాలు మనపైన, మన కుటుంబ సభ్యులపైన, మనం చేసే ప్రతి పనిపైన కూడా ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి అని, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి రక్షించబడాలి అని, సమాజంలో ఉన్నటువంటి షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి రక్షించబడాలి అని, ఇంకా అనేక రకాల విషయాలు ఈ యొక్క చిన్న సలాం అనే పదంలో దాగి ఉన్నాయి. ఇది ఒక చిన్న పదం అనుకోవచ్చు కానీ దీంట్లో చాలా పెద్ద అర్థం ఉంది. అందుకే హాయ్, హలో అని, ఇంకా వేరే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఇలా మనం ఈనాడు చెప్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అనే ఈ యొక్క పదానికి ఉన్నటువంటి విలువ ఏమిటంటే, ఉదాహరణకి మీ పైన దేవుడు శాంతి సౌఖ్యాలు కురిపించగాక, లేదా మీరు నిండు నూరేళ్ళు మీరు మంచిగా బతకాలి, ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో బతకాలి అనే ఈ యొక్క పదాలు ఏవైతే ఇవన్నీ కూడా దీంట్లో దాగి ఉన్నాయి. ఇంకా అనేక ఇది ఒక పెద్ద ప్రార్థన. ఇది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం చేసే పెద్ద ప్రార్థన. ఇది ఒక చిన్న మాటలో ఖతం చేయాలంటే కదా ఇది సరిపోదు. అంత పెద్ద ఎగ్జాంపుల్ ఉంది దీంట్లో, అంత పెద్ద అర్థం ఉంది దీంట్లో. మరి ఎదుటి వ్యక్తి కూడా అత్యుత్తమ పద్ధతిలో తిరిగి సలాం చెప్పాలి. వరహ్మతుల్లాహి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అంటే వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మీరు ఏ విధంగా మా పైన ఈ యొక్క శాంతి సౌఖ్యాలు కురియాలని ప్రార్థించారో అదే విధంగా ఆ సృష్టికర్తైనటువంటి అల్లా మీ పైన కూడా అల్లా యొక్క శాంతి సౌఖ్యాలు కారుణ్యం మీ పైన కురియాలి, మీకు కూడా దొరకాలి అని ఆ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి చెప్తాడు అనమాట. అందుకే అస్సలాము అలైకుం వలైకుం అని కాకుండా దీన్ని కరెక్ట్ పద్ధతిలో, సరైన పద్ధతిలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అదేవిధంగా ఇంతకుముందు మనం ఈ యొక్క ప్రసంగానికంటే ముందు కూడా నిన్న మొన్న కూడా కొన్ని ప్రార్థనలు మనం కొన్ని ప్రసంగాలు మనం చెప్పుకోవడం జరిగింది. దాంట్లో ఉంది ఏంటంటే, సలాం చేస్తే అత్యుత్తమ పద్ధతిలో చేయాలి, మంచి పద్ధతిలో చేయాలి. వీలైతే వారు ఒక చేయి ఇంకో చేయికి ఒకసారి ఒక చేయి కలిపితే చాలు, 2 చేతులు కలపాల్సిన అవసరం లేదు, ఒక చేయి కలిపితే చాలు. ఇంకా వీలైతే వారు మగవారైతే కనుక ఒకసారి మగవారు ఇంకొక మగవారికి ఇలా ఒకసారి ఆలింగనం ఇచ్చుకున్నా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇంకొకటి, ఆడవారు మగవారు మాత్రం చేయి కలిపి సలాం చెప్పుకోవడానికి ఇస్లాం ఒప్పుకోదు. ఆడవారు మగవారు కౌగిలించుకొని సలాం చెప్పుకోవడం ఇస్లాం ఒప్పుకోదు. అదేవిధంగా వారు దూరంగా ఉండి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని నోటుతో చెప్పుకుంటే సరిపోతుంది. అంటే నోటుతో అంటే దూరంగా ఉండి వాళ్ళకి ఖాళీ వినిపించేటట్టు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని చెప్తే సరిపోతుంది. వారికి చెయ్యి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వారిని కౌగిలించుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఇస్లాం ఒప్పుకోదన్నమాట. ఇకపోతే కలిసిన ప్రతిసారి మగవారైనా సరే, మగవారైనా, ఆడవారైనా సరే కలిసిన ప్రతిసారి కౌగిలించుకొని సలాం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు.
మరి ఈద్ పండుగ వచ్చిందంటే కూడా ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా కౌగిలించుకోవాల్సిన అవసరం లేదు. వారు అత్యుత్తమ పద్ధతిలో మంచి పద్ధతిలో నోటితోటి వారికి ముబారక్ చెప్పినా కూడా నోటితోటి వారికి సలాం చేసినా కూడా సరిపోతుందనే పద్ధతులు ప్రతి పద్ధతి కూడా ఇస్లాంలో నేర్పడం జరిగింది. దాంట్లో సలాం గురించి ఒక చిన్న డిస్కషన్ వస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది కూడా ఒక చిన్న టాపిక్ కాదు, పెద్దదే. దీని గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇక ఒక ముస్లింపై ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి హక్కుల్లో ఒకటి ఏమిటంటే సలాం చెప్పుకోవాలి అత్యుత్తమ పద్ధతుల్లో మంచి పద్ధతుల్లో అని చెప్పడం జరిగింది. రెండవది, ఎవరైనా ఒక వ్యక్తి తుమ్మితే అల్హమ్దులిల్లా అనాలి. ఆ అల్హమ్దులిల్లా అనేటటువంటి పదాన్ని విన్నటువంటి వ్యక్తి యా రహ్మకుల్లా అని చెప్పాలి. ఇలాంటిది ఒక పద్ధతి ఇస్లాంలో ఉంది. ఇక మూడవది, ఎవరైనా ఒక రోగంతో అనారోగ్యంతో ఉంటే వారిని పరామర్శించాలి, వారిని విజిట్ చేయాలి, వారు ఎవరైనా పేదవారైతే వారిని ఆదుకోవాలి, లేదా వారి కోసం ప్రార్థించాలి, వారి కోసం దువా చేయాలి, కనీసం వెళ్ళి వారికి ధైర్యం అన్నా చెప్పాలి, కనీసం వారిని చూసన్నా రావాలి. ఇలాంటిది ఇలా ఒక వ్యక్తి రోగంతో అనారోగ్యంతో ఉంటే వారిని పరామర్శించాలి అని ఒక ముస్లింకి ఇంకో ముస్లింపై ఉన్నటువంటి బాధ్యతల్లో ఈ యొక్క మూడవ హక్కుని చెప్పడం జరిగింది. ఇక నాలుగవ హక్కు ఏమిటంటే ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించాలి అని. అంటే ఎవరైనా ఒక ఇస్లాంకి సంబంధించి ఇస్లాం పద్ధతుల్లో జీవన పద్ధతుల్లో ఆరాధన పద్ధతుల్లో ఎవరైనా ఒక ముస్లిం ఇంకొక ముస్లింకి ఏదైనా ఒక దావత్ ఇస్తే, దావత్ అంటే ఇప్పుడు హకీకా కానీ లేకపోతే ఇంకా ఇఫ్తార్ కానీ ఇంకేదైనా ఇటువంటివి ఇంకా ఏదైనా విందులు ఉంటే ఒక గెట్ టుగెదర్ విందు కానీ ఇటువంటిది ఏదైనా ఇస్తే ఇస్లాం పద్ధతుల్లో దాంట్లో షిర్క్ ఉండకూడదు, దాంట్లో బిదాత్ ఉండకూడదు, దాంట్లో హరాం ఉండకూడదు, దాంట్లో వడ్డీ ఉండకూడదు, ఇలా ఇంకా కొన్ని షరతులు ఉన్నాయి. అదేవిధంగా ఇస్లాంలో లేని పద్ధతులు దావతలకే కాదు, ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దావతలు కాదు, ఇస్లాంకి అనుగుణంగా ఉన్నటువంటి దావతలకు కనుక పిలిస్తే ఒక ముస్లింపై ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి హక్కులు వాటిని స్వీకరించాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక కొంతమంది ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దావతలు కూడా మనం ఈనాడు సమాజంలో చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి గర్భరాని, లేకపోతే పుట్టినరోజుకు సంబంధించి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమయం మనకు సరిపోదు. మీకు విషయం అయితే అర్థమై ఉంటుంది. ఏదైతే ఇస్లాంకి అనుగుణంగా ఉన్నటువంటి దావతులు అయితే కనుక ఒక ముస్లిం ఇంకొక ముస్లింకి కనుక పిలిస్తే వాటిని స్వీకరించాలి. ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దావతులు కాదు, ఇస్లాంకి అనుగుణంగా ఉన్నటువంటి దావతులు. ఇకపోతే ఐదవది, సలహా కోరితే శ్రేయోభిలాషిగా సలహా ఇవ్వాలి. అంటే మష్వరా, ఒక వ్యక్తి ఏదైనా ఒక సలహా అడిగితే ఆ సలహా ఇవ్వాలి. ఎవరైనా చెడు నుంచి ఆపాలి, మంచి వైపుకి ప్రోత్సహించాలి. అదేవిధంగా ఇంట్లో ఒక మంచి సలహా, ఒక పెళ్లి కానిటువంటి వారికి పెళ్లి చేయడం, ఏదైనా సమాజ సేవ చేయడం, ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే వారిని ఆ తప్పు అని చెప్పి వారిని ఆపడం. 3 విషయాలు ఉన్నాయి దీంట్లో. ఎవరైనా తప్పు చేస్తున్నారనుకోండి, సపోజ్ మన ఫ్రెండ్ ఎవరైనా తప్పు చేస్తున్నారు, వారికి వెళ్ళి పట్టుకొని బాబు నువ్వు తప్పు చేస్తున్నావు చేయకూడదు అని చెప్పి మన యొక్క శక్తి ద్వారా వాళ్ళని ఆపడం కోసం ప్రయత్నించాలి. అలా చెప్పలేకపోతే కనీసం నోటి ద్వారా అయినా చెప్పాలి, తమ్ముడు అది తప్పు, లేదా అన్న అది తప్పు, లేకుంటే అది తప్పు మీరు చేసేదని చెప్పి వారికి తెలియచేయాలి. అది కూడా చెప్తే వారు కొడతారు, తిడతారు, ఇంకా మనల్ని ఏదో అంటారు అనే భయం కనుక మనకి ఉంటే కనీసం అది తప్పుగానైనా మనమైనా భావించాలి. అయ్యో వాళ్ళు తప్పు చేస్తున్నారే అని చెప్పి అల్లాని ప్రార్థించాలి. అల్లా వారిని ఆ పాపం నుంచి రక్షించండి, వాళ్ళకి మంచి మార్గాన్ని ప్రసాదించండి. లేదా మనమైనా సరే అటువంటి పాపంలో పాల్గొనకుండా వారి నుంచి దూరంగా ఉండడం కోసం ప్రయత్నించాలి. ఇది ఇలా అనమాట. ఎవరైనా ఒక సలహా కోరితే వారికి సలహా ఇవ్వడం కోసం కూడా మంచి సలహా ఇవ్వడం కోసం ప్రయత్నించాలి. అదేవిధంగా ఇంకొక 6వ హక్కు ఏమిటంటే ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ యొక్క మరణించినటువంటి కార్యక్రమం జనాజా నమాజ్ కానీ లేదా ఇంకేదైనా ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం ప్రయత్నించాలి. ఇది కూడా ఒక ముస్లింకి ఇంకొక ముస్లిం పైన ఉన్నటువంటి హక్కుల్లో ఇది కూడా ఒకటి. ఇలా 6 హక్కుల గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఇంకా అనేక హక్కులు ఉన్నాయి, వాటి గురించి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇక శవమును సమాధి చేసిన తర్వాత ఏం దువా చేయాలి అని అల్లాహుమ్మ క్ఫిర్హు అల్లాహుమ్మ సత్తెహు అనేటువంటి ఒక దువా ఉంది. అంటే ఓ అల్లా అతన్ని క్షమించు, ఓ అల్లా అతనికి నిలకడ ప్రసాదించు అనేటువంటి ఇంకా అనేక దువాలు ఉన్నాయి. ఇస్రాయేల్ ముస్లిం ఆధారంగా ఆ దువాలు ఏంటనేది కూడా ఇంతకుముందు మనం తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఇక మనలో ఎవరైనా చెడు పని చేస్తూ ఉండగా చూస్తే ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒక హదీస్ గురించి, దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. అట్లనే ఎవరైనా చెడు పని చేస్తూ ఉంటే చూస్తే చేత్తో ఆపాలి, చేత్తో ఆపే శక్తి లేకపోతే నాలుగుతో అయినా చెప్పాలి.
ఆ చెప్పే శక్తి కూడా లేకపోతే మనసులోనైనా అది తప్పు అని మనం అనుకోవాలి. ఎందుకంటే మనం అటువంటి తప్పు చేయకుండా మనం కూడా దాన్ని మన ఇంటి వారు మన తోటి వారు కూడా అటువంటి దాంట్లో పోకుండా మనం కాపాడుకోవాలి. ఇక పాటలు పాడటం వినటం ఇస్లాంలో ఎంతవరకు సరైనది? పాటలు పాడటం వినటం ఇస్లాంలో హరాంగా చెప్పడం జరిగింది. హరాం అంటే కేవలం తినేది తాగేది హరాం కాదు, సంపాదనలు కూడా హరాం హలాల్ అనేది ఉంటుంది. అంటే హలాల్ అంటే ఆమోదయోగ్యమైనది, అంటే ఒప్పుకోదగ్గది. హరాం అంటే నిషిద్ధమైనది, అంటే ఒప్పుకోవడానికి వీలు లేనిది. ఇలా అనమాట. అంటే సరైన పద్ధతిలో జీవిస్తే దాన్ని హలాల్ పద్ధతి అంటారు. అంటే నరకానికి పోయే పద్ధతులు కొన్ని ఉన్నాయి, దానికి హరాం అంటారు. కొన్ని సమయం సందర్భం బట్టి మరి దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఈ యొక్క పాటలు పాడటం పాటలు వినడం అనేది ఇస్లాంలో హరాంగా చెప్పడం జరుగుతూ ఉంది. దీని వలన హృదయం నిర్జీవం మరియు కఠినం అవుతుంది అని, మరియు అవి మనిషిని నమాజు నుంచి అల్లా యొక్క ధ్యానం నుంచి దైవ నామ స్మరణ నుంచి దూరం చేస్తాయి అని ఇస్లాంలో హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైనా ఒక సౌండ్ వినిపిస్తే ఏ విధంగా చేసేవారు, ఎలా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు అనే హదీసులు కూడా మనం చెప్పబడ్డాయి. ఇకపోతే సజ్దాయ శుక్ర్ అంటే కృతజ్ఞత సాష్టాంగం ఎప్పుడు చేయాలి? అల్లా యొక్క అనుగ్రహాలను పొందినప్పుడు సజ్దాయే మరి శుక్ర్ అంటే కృతజ్ఞత సజ్దా అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా కీడు లేదా నష్టం నుండి తప్పించుకున్నప్పుడు, ఏదైనా శుభ సమయాలలో సజ్దాయ శుక్ర్ అనేది ఉంటుంది. అది చేస్తే చాలా మంచిది. ఈ యొక్క సజ్దా అల్లాహకి ఇష్టం. ఇక ఈద్ ముబారక్ తెలపడంలో సరైన పద్ధతి ఏమిటి? ఈద్ ముబారక్ తెలిపే మస్నూన్ విధానం, ఒకరు వేరే వారిని తకబ్బుల్ అల్లాహు మిన్నా వ మిన్కుమ్ అని చెప్తారనమాట. అంటే అల్లా మనందరి ప్రార్థనలను స్వీకరించాలి అని దీని యొక్క అర్థం. కొంతమంది ఈద్ ముబారక్, కంగ్రాచులేషన్స్, లేదంటే పండగ శుభాకాంక్షలు అని ఈ విధంగా మనకు చెప్తూ ఉంటారు, ఈద్ ముబారక్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇస్లామీ పరిభాషలో దీనికి ఒక పదం ఉంది. అదేంటంటే తకబ్బుల్ అల్లాహు మిన్నా వ మిన్కుమ్. దీని యొక్క అర్థం ఏంటంటే అల్లా మనందరి యొక్క ప్రార్థనలను స్వీకరించుగాక, ఆమీన్ ఆమీన్ అని. మీ యొక్క ఉపవాసాలు మా యొక్క ఉపవాసాలు, మీ యొక్క కుర్బానీ మా యొక్క కుర్బానీ, మీ యొక్క నమాజులు ఉపవాసాలు తరావీలు సదకా ఖైరాతులు జకాతులు అజ్జుమ్రాలు మరియు అదేవిధంగా మావి మీవి అన్నీ కూడా అల్లా స్వీకరించాలి. మన పాపాలు క్షమించబడాలి. మనకి ఇహలోకంలో సమాజంలో రోజు పరలోకంలో కూడా అల్లా యొక్క మన్ననలను పొందాలి. అల్లా యొక్క భయం భక్తి గౌరవ మర్యాద ద్వారా మనం ఏవైతే చేసావో అవి అల్లా స్వీకరించాలి. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద దరూద్ ఏదైతే పంపించామో అల్లా స్వీకరించాలి. మరి మనందరికీ అన్ని రకాలుగా అల్లా యొక్క భోగభాగ్యాలు ఇహపరలోకాల్లో దొరకాలి, ఆమీన్ అని. ఈ విధంగా అన్నిటిని కలుపుతూ ఒక ఓడు ఏదైతే ఉందో దాన్ని మనం అది అదే తకబ్బుల్ అల్లాహు మిన్నా వ మిన్కుమ్ అని ఒక పదం ఉందన్నమాట. అల్లా మనందరి ప్రార్థనలను స్వీకరించుగా. కానీ ఇది ఈద్ ముబారక్ తెలపడం కోసం వాడే ప్రత్యేకమైనటువంటి పద్ధతి తకబ్బుల్ అల్లాహు మిన్నా వ మిన్కుమ్. ఇక అరబీలో 12 నెలలు ఉన్నాయి. అరబ్బీ క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయి. మొహరం నెల, షఫర్ నెల, రబీఉల్ అవ్వల్ నెల, రబీఉల్ ఆఖర్ నెల, జమాదుల్ అవ్వల్, జమాదుల్ ఆఖర్, రజబ్, షాబాన్. ఇక 9వ నెల రంజాన్, ఇస్లాం క్యాలెండర్లో 9వ నెల రంజాన్. ఇక 10వ నెల షవ్వాల్, 11వ నెల జుల్ఖైదా, 12వ నెల జుల్హిజ్జా. ఇలా ఇస్లాం క్యాలెండర్లో 12 నెలలు ఉన్నాయన్నమాట. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సతీమణులలో ఏ సతీమణి ఉల్లేఖనాలు ఎక్కువగా ఉన్నాయంటే ఆయిషా రజల్లా గారి యొక్క ఉల్లేఖనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయిషా రజల్లా అన్హా గారి. ఇక ఖురాన్ మజీద్ అంటే ఏమిటి? ఖురాన్ మజీద్ అల్లా యొక్క అంతిమ గ్రంథం, అల్లా యొక్క చివరి గ్రంథం. ఇది జిబ్రీల్ అలైహిస్సలాం గారు అనే దైవదూత ద్వారా లోహే మహఫూజ్ నుంచి సమయం సందర్భం బట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద 23 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాల పాటు
కొద్దిగా సమయం సందర్భం బట్టి వహీ రూపంలో అవతరింపజేయడం జరిగింది. సూరే ఫాతిహాతో మొదలవుతుంది, సూరే నాస్తో ముగుస్తుంది. ఖురాన్లో మొట్టమొదటి సూరే పేరు సూరే ఫాతిహా. దీంట్లో 7 వాక్యాలు ఉంటాయి. దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు ఏమని, 15వ సూరాల్లోనూ మరియు ఇంకా ఇతర సూరాల్లో కూడా, ఓ మొహమ్మద్ సల్లం గారు, నేను మీకు 7 వాక్యాలు ఇచ్చాను. ఆ 7 వాక్యాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. ఆ 7 వాక్యాల పూర్తి వృత్తాంతంగా మీకు ఖురాన్ని అవతరింపజేయడం జరిగింది మీ పైన చెప్పడం జరుగుతుంది. ఇదా మొదటి సూరే ఫాతిహా, చివరి సూరే నాస్. ఖురాన్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే, ఖురాన్ ఎక్కువగా పారాయణం చేయబడే గ్రంథం, మళ్ళీ మళ్ళీ చదవబడేది, మళ్ళా గుర్తు చేసుకునేది. ఇలా ఖురాన్ గ్రంథం ఏ భాషలో అవతరించిందంటే, ఖురాన్ గ్రంథం అరబ్బీ భాషలో వచ్చింది. ఖురాన్ మొత్తం ఒకేసారి అవతరించింది అంటే కాదు. ఖురాన్ అనే గ్రంథం అల్లాహ్ సృష్టికర్త ఖురాన్లో చెప్తున్నారు, సూరే కలం అనే ఒక కలంని సృష్టించి, ఓ కలం నీవు రాయి అని అంటే, అల్లాహ్ నేనేమో రాయాలంటే, నీకు నేను ఇచ్చిన జ్ఞానం ప్రకారం ఈ యొక్క గ్రంథాన్ని రాయి అని అల్లాహ్ ఆజ్ఞాపించిన ప్రకారం లోహే మహఫూజ్ అనే గ్రంథాన్ని ఆ యొక్క కలం ద్వారా రాయటం జరిగింది. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క కలం లోహే మహఫూజ్ని పెట్టడం జరిగింది. ఆ యొక్క లోహే మహఫూజ్ నుంచి సమయం సందర్భం బట్టి అనేక కాలాలలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో మరి అనేక మంది మానవులను ప్రవక్తలుగా ఎన్నుకోవడం జరిగింది. వారి భాషల్లో నుంచి ఆ యొక్క ప్రవక్తలకి మరి ఈ యొక్క లోహే మహఫూజ్ నుంచి సమయం సందర్భం బట్టి గ్రంథాలని వహీ రూపంలో వారిపైన అనేక రకాలుగా మరి ఇవ్వడం జరిగిందని, అలానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన 23 సంవత్సరాల పాటు ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని ఆ యొక్క లోహే మహఫూజ్ నుంచి తెచ్చి వహీ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, ఇలా వహీ రూపంలో జిబ్రీల్ అనే దైవదూత ద్వారా అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చేరవేశారు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్ ఎందుకు అవతరించింది అంటే, మనుషులకు మరియు జిన్నుల కోసం కూడా అని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క ఖురాన్ మానవులకు షిర్కు నుండి కాపాడడం కోసం, అన్యాయం మరియు హరాం విషయాల నుండి వారించడం కోసం, హక్కులను జ్ఞాపకం చేయడం మరియు రుజుమార్గం చూపేందుకు, స్వర్గంలోకి వెళ్ళాలి అంటే ప్రపంచంలో ఉన్నప్పుడు ఎలా జీవించాలి అనేటటువంటి విషయాలు తెలియజేయడం కోసం, నరకం అనేది ఉంది, ఆ నరకం నుంచి రక్షించబడాలి అంటే ఎలా జీవించాలి అనేది, ఇలాంటి అనేక విషయాలు తెలియజేయడం కోసం. ఇక అన్నిటికంటే ముందు ఏ ఆయతులు ఖురాన్లో అవతరించబడ్డాయి, ఎక్కడ అవతరించబడ్డాయి అంటే, అన్నిటికంటే ముందు సూరతుల్ అలక్ మొదటి 5 ఆయతులు హీరా గృహలో అవతరించబడ్డాయి. ఖురాన్లో మొత్తం ఎన్ని సూరాలు ఉన్నాయంటే 114 సూరాలు ఉన్నాయి. ఈ 114 సూరాలని 30 భాగాలుగా చేయడం జరిగింది. ఖురాన్లో అన్నిటికంటే పెద్ద మరియు చిన్న సూర ఏదంటే, ఖురాన్లో అన్నిటికంటే పెద్ద సూర అల్ బకరా, అన్నిటికంటే చిన్న సూర కౌసర్. ఇక ఖురాన్ యొక్క సూరాల్లో అతి ఎక్కువగా చదవబడే సూర ఏదంటే సూరే ఫాతిహా అనమాట. అంటే ప్రతి నమాజులో, ప్రతి రకాతులో, ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు ప్రతి నమాజులో కూడా, ప్రతి రకాతులో కూడా ఈ యొక్క సూరే ఫాతిహా చదవాల్సిందే. ఈ సూరే ఫాతిహా చదవకపోతే నమాజ్ కాదు. నమాజు చదివించే ఇమాం అయినా సరే, నమాజు వెనుక నిలబడ్డటువంటి ముక్తదీలు ముసల్లీలు అయినా సరే, ప్రతి ఒక్కరు కూడా బయటకైనా కానీ లోపల మనసులో అయినా సరే ఈ యొక్క సూరే ఫాతిహా అనేది చదువుకోవాలి అని చెప్పడం జరిగింది. సూరతుల్ ఫాతిహాకు ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. సూరతుల్ ఫాతిహాకు కొన్ని పేర్లలో ఏంటంటే ఉమ్ముల్ ఖురాన్ అని, సబ్బుల్ మసాని అని, ఖురానుల్ అజీమ్ అని, సూరతుల్ హమ్ద్ అని, సూరత్ తుష్రుక్ అని, సూరతు దుహా అని, సూరతు షాషియా అని నాకు నోటు పరగడానికి రావట్లేదు. ఇలా 7 పేర్లు అయితే సూరే ఫాతిహాకి ఉన్నట్టు అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. ఇక ఖురాన్లో మొదటి మరియు చివరి సూర ఏదంటే, ఖురాన్లో మొదటి సూరే ఫాతిహా, చివరి సూర నాస్. ఇక ముఅవ్వజతైన్ అనేటువంటి కొన్ని సూరాలు ఉన్నాయి. ఖురాన్లో చివరి 2 సూరతుల్ ఫలక్ మరియు సూరతుల్ నాస్ సూరాలని ముఅవ్వజతైన్ సూరాలు అని అంటారు. ఖురాన్లో ఎన్ని పారాలు ఉన్నాయంటే 30 పారాలని మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అంటే 114 సూరాలని 30 భాగాలుగా చేయడం జరిగింది. ఖురాను రంజాన్ నెలలో అవతరించడం ప్రారంభమైంది.
ఏ రాత్రిలో రంజాన్లో లైలతుల్ కదర్, షబే కదర్ అనేది రంజాన్కి ముందు ఉందా, రంజాన్లో ఉందా? ఖురాన్లో అయితే అల్లాహ్ తాలా షబే కదర్ అనేది రంజాన్ నెలలో ఉంది. రంజాన్ చివరి దశకం, రంజాన్లో 3 భాగాలు, మొదటి 10 రోజులు, రెండవ 10 రోజులు, మూడవ 10 రోజులు, మొత్తం కలిపి 30 రోజులు, ఒక్కోసారి 29 రోజులుగా కూడా ఉంటుంది. ఇలా మొదటి దశ, రెండవ దశ వదిలేసి మూడవ దశలో బేసి రాత్రులలో ఒకరోజు విడిచి ఒకరోజు, ఆ బేసి రాత్రుల్లో ఏవైతే ఉన్నాయో ఆ 5 రోజులు ఒకరోజు విడిచి ఒకరోజు, ఆ బేసి 5 రాత్రులు, ఆ 10 రోజుల్లో ఉన్నటువంటి ఆ 5 రాత్రుల్లో ఈ యొక్క షబే కదర్, లైలతుల్ కదర్ అనేది దాగి ఉంది. ఆ లైలతుల్ కదర్, షబే కదర్లో ఖురాన్ అనేది అవతరించడం ప్రారంభమైంది అని అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ కదర్లో ఖురాన్లో చెప్తున్నారు. మరి కొంతమంది షబే కదర్ అని ముందే చేస్తూ ఉన్నారు. మరి దానికి ఖురాన్ అల్లాహ్ మాత్రం అది రంజాన్లో చివరి దశకంలో, చివరి అంటే 3 భాగాల్లో చివరి దశకం, చివరి 10లో మరి ఈ యొక్క బేసిరాత్రుల్లో ఉందని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. మరి బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అని ఏ సూరా ప్రారంభంలో లేదు అంటే సూరే తౌబా ప్రారంభంలో బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అనేది లేదు. ఇక ఖురాన్లో ఏ ప్రవక్త పేరు ఎక్కువగా వచ్చింది అంటే మూసా అలైహిస్సలాం గారి పేరు ఎక్కువగా వచ్చింది. ఖురాన్లో ఎన్ని సజ్దాయే తిలావత్ ఉన్నాయంటే 15 సజ్దాలు ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఖురాన్ చదివేటప్పుడు సజ్దా చేసేటటువంటి మరి ప్రత్యేకంగా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు చదివేటప్పుడు మనం ఆ వాక్యం చదివి ఖురాన్ని పక్కకు పెట్టి సజ్దా చేసుకోవడం చాలా మంచిది అనమాట ఆ టైంలో. అలాంటి వాక్యాలు ఖురాన్లో 15 ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరి ఏ సూరాను సుల్సుల్ ఖురాన్ అంటే ఖురాన్లో 1/3 వంతు సూరా అని చెప్తారంటే, అంటే ఆ సూరాకి అంత విలువ, అంత గొప్పదనం ఉంది. ఆ సూరా ఏమిటి అంటే సూరా ఇఖ్లాస్ అని. ఖురాన్ పారాయణంలో పుణ్యం ఏంటి అంటే ప్రతి అక్షరానికి 10 పుణ్యాలు, ప్రతి పదానికి కాదు, ప్రతి అక్షరానికి. ఈ యొక్క పదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఇలా ప్రతి అక్షరానికి, ఈ పదంలో ఉన్న ప్రతి అక్షరానికి కూడా ఒక్కొక్క అక్షరానికి 10 పుణ్యాల పైననే అల్లాహ్ తలిస్తే ఎక్కువే, ఇంకా 10 కంటే ఎక్కువే అల్లాహ్ ఇచ్చే అవకాశం ఉందండి. అంటే ఖురాన్ చదవటం వల్ల, ఖురాన్ వినటం వల్ల, ఖురాను రాయటం వల్ల, ఖురాన్ గురించి ఆలోచించడం వల్ల ప్రతి దాంట్లో కూడా పుణ్యం ఉంది. ఖురాన్ నేర్పించడం వల్ల, ఖురాన్ నేర్చుకోవడం వల్ల ఇహలోకంలోను, సమాధి జీవితంలోను, ప్రళయ దినం రోజు పరలోకంలో కూడా ఈ యొక్క ఖురాన్ని వల్ల ప్రతి దగ్గర కూడా లాభం ఉందని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఖురాన్లో షిర్క్ తర్వాత ఏ పాపం గురించి ఎక్కువగా నొక్కి చెప్పబడిందంటే షిర్క్ తర్వాత, షిర్క్ చాలా పెద్ద పాపం అని అల్లాహ్ దాన్ని క్షమించదని చెప్తున్నారని, ఆ యొక్క షిర్క్ తర్వాత పెద్ద పాపంగా వడ్డీ గురించి చెప్పడం జరిగింది. అంటే ఉదాహరణకి ఎవరైతే వడ్డీ విడిచిపెట్టారో అల్లాహ్ తోటి మరియు అల్లాహ్ యొక్క రసూల్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పడం జరిగింది. అంత పెద్దగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వడ్డీ అంత పాపం అని చెప్పడం జరిగింది. ఇంకా వడ్డీ గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఏ సహాబీ పారాయణం వినేందుకు, ఒక సహాబా ఖురాన్ చదువుతుంటే దైవదూతలే ఆ యొక్క సహాబా యొక్క ఖురాన్ని వినడం కోసం వచ్చారని మరి ఒక హదీస్ చెప్పడం జరిగింది. ఆ సహాబా పేరు ఏంటంటే ఉసైద్ బిన్ హుజైర్ రజల్లా గారు ఖురాన్ చదువుతూ ఉంటే దైవదూతల యొక్క బృందం ఆయన ఖురాన్ వినడానికి, అంటే ఆయన ఖురాన్ చదువుతూ ఉంటే దైవదూతలు కూడా వస్తాయి. ఎవరైనా ఇంట్లో కానీ, మస్జిద్లో కానీ, వేరే ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఖురాన్ చదువుతూ ఉంటే అక్కడికి దైవదూతలు కూడా వస్తారు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఖురాన్ చదివితే, ఎవరింట్లో అయినా ఖురాన్ చదివితే ఆ ఇంటి నుంచి ఉన్నటువంటి జిన్నులు, సైతాన్లు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడులు వెళ్తాయి. ఆ ఇంటి పైన దైవకారుణ్యం కురుస్తుందని ఇలా ఖురాన్ మరియు హదీస్లో కూడా చెప్పడం జరిగింది. అందుకే ఖురాన్ ఇంట్లో చదవడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. అందుకే ఫర్జ్ నమాజులు మస్జిద్లో చదివితే నఫిల్ మరియు సున్నత్ నమాజులు మరి ఇంట్లో కూడా చదువుకోవడం మంచిది. మస్జిద్లో ఫర్జ్ నమాజులు చదివి సున్నత్ నమాజులు కూడా ఇంట్లో చదువుకోవడం మంచిది. ఎందుకంటే ఇలా ఇంట్లో ఉన్న దైవకారుణ్యం కురుస్తుందని చెప్పడం జరిగింది. ఇంట్లో మరియు స్త్రీలకు మరియు పిల్లలకి కూడా ఇంట్లో కూడా వారిని నమాజులు చదవడం, ఖురాన్ చదవడం కూడా, వారికి ఉపవాసాలు ఉండడం, ఇలాంటి తాకీదు చేయడానికి కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఏ సహాబీ పేరు ఖురాన్లో ఉంది అంటే ఆ పేరు ఏంటో తెలుసుకునే ముందుగా ఏ సహాబీ ఖురాన్ స్నేహితుడని పిలువబడేవారంటే అబ్బాద్ బిన్
బిష్ రజలాన్హు గారు. ఇక సూరే బకరా యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఏ గృహములో ఏ ఇంట్లో అయితే సూరే బకరా ఎక్కువగా చదువుతారో ఆ ఇంటి నుంచి సైతాన్ వెళ్ళిపోతాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మక్కీ సూరాలలో ఎన్ని అంశాల గురించి చెప్పబడింది? సూరాలలో 3 టాపిక్ల గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. ఒకటి తౌహీద్, మక్కీ సూరాలలో తౌహీద్ గురించి, రిసాలత్ గురించి, ఆఖిరత్ గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. దైవవాణి రాసే ఒక సహాబీ పేరు చెప్పండి. జైద్ బిన్ సాబిత్ రజల్లాహు గారు. మరి ఖురాన్ పారాయణం ముగింపులో ఉపవాసం ఉండటం మంచిదా? ఖురాన్ పారాయణం ముగింపులో ఉపవాసం ఉండడం సముచితం కాదు, అది ఒక బిదాత్ అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఖురాన్ సురక్షితంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఖురాన్ని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాయే తీసుకున్నాడు. ఇన్నా సహను అనేటువంటి ఖురాన్లో ఒక వాక్యం ఉంది, మేము ఈ ఖురాన్ను అవతరింపజేశాము, మేము దీనిని చివరి వరకు కూడా రక్షిస్తామని అల్లా ఖురాన్లో చెప్పి ఉన్నారు. ఖురాన్ని ఒక పాటలాగా పాడటం, ఒక పాటలాగా చదవటం సరైనదేనా? ఖురానును పాటలాగా చదవడం సమంజసం కాదు, ఇది ప్రళయ సూచనలలో ఒకటి అని ఇమాం అహ్మద్ రహమతుల్లాహి గారు ఖురానును పాటలా చదవటాన్ని ఒక బిదాత్ అని చెప్పారు. ఇక ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు గారు సిరియా దేశం యొక్క గవర్నర్ వద్దకు ఖురాన్ విద్య సర్వసాధారణం చేసేందుకు ఎంతమంది సహాబాలను పంపించారు? వారి పేర్లు ఏమిటి అంటే 5 సహాబాలను అక్కడ పంపించడం జరిగింది. వారి పేర్లు ముఆజ్ బిన్ జబల్ రజల్లాహు గారు, ఉబాదా బిన్ సామిత్ రజల్లాహు గారు, అబూ అయ్యూబ్ అన్సారీ రజల్లాహు గారు, ఉబై బిన్ కాబ్ రజల్లాహు గారు, అబూ దర్దా రజల్లాహు గారు. ఏ సహాబీ పేరు ఖురాన్లో వచ్చింది? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, ఏ సహాబీ పేరు ఖురాన్లో వచ్చింది? జైద్ బిన్ హారిసా రజల్లాహు గారి పేరు సూరే హంజాలో వచ్చిందనమాట. ఖురాన్లో ఎన్ని మస్జిదుల పేర్లు ఉన్నాయి? ఖురాన్లో 4 మస్జిదుల పేర్లు ఉన్నాయి. మస్జిదే హారామ్, మస్జిదే నబవి, మస్జిదుల్ అక్సా, మస్జిదే జిరార్. మస్జిదే జిరార్ కపటలు నిర్మించినారు. తర్వాత అల్లా ఆజ్ఞ ద్వారా ఈ మస్జిదును ఆనాటి కాలంలో కూల్చడం జరిగింది. అంటే కపటలు నిర్మించే మస్జిదులు కూడా ఉన్నాయన్నమాట ఆనాటి కాలంలో. ఇక ఎన్ని భాషలలో ఖురాన్ యొక్క అనువాదం ఉంది అంటే 103 భాషలలో ఖురాన్ యొక్క అనువాదం ఉంది అని ఇంకా అల్లా వాళ్ళం తెలియదు. అల్లా ఎవరినైనా దాసులను ఎన్నుకుంటే ఇంకా అనేక భాషల్లో కూడా, ప్రస్తుతానికి 103 అని చెప్పడం జరిగింది, ఇంకా అనేక భాషల్లో కూడా అల్లా తెలిస్తే వచ్చిందేమో వస్తుందేమో, అది అల్లా వాళ్ళం అల్లాకి తెలుసు. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీ యొక్క దయానుగ్రహం వల్ల ఏదైతే ఇప్పుడు మేము ఈ యొక్క విషయాలు తెలుసుకున్నామో అల్లా దీనిని బట్టి అల్లా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అల్లా ఈ యొక్క ప్రసంగాన్ని ఎవరైతే వింటున్నారో వినబోతూ ఉన్నారో ఇతరుల దాకా చేరుస్తారో మరి అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, అదేవిధంగా నీ యొక్క దాసులు మరి ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను సమయపరంగాను ఎవరైతే నీ యొక్క దాసులు నీ గురించి పనిచేశారో చేస్తున్నారో చేయబోతున్నారో అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అలా మా కుటుంబ సభ్యుల తరపున, మీ యొక్క దాసులందరి తరపున, మీ యొక్క ప్రవక్తల తరపున, ప్రవక్తల యొక్క సహాబాల తరపున, వారందరి తరపున కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల, అదేవిధంగా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో మా కోసం కూడా ప్రార్థించండి అని ఎవరైతే అడిగున్నారో వారందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల అల్లా కరుణామయమైన వల్ల, పరిశుద్ధమైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల మా అందరి పాపాలు క్షమించడం వల్ల అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసుడు చేసి అంతిమ దినంలో వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, అంటురోగాల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి,
సమాధి శిక్షల నుంచి, నరకయాతన నుంచి, అప్పుల నుంచి, అవమానాల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అల్లా చెడుల నుంచి, అవిశ్వాసాల నుంచి, అల్లా అగత్యాల నుంచి, అలా ప్రతి చెడుల నుంచి మా అందరి తరపున కూడా అల్లా మిమ్మల్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాం వల్ల మాకు సహాయం చేయండి వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. అల్లా మీరు మా పైన ఏవైతే బాధ్యతలు పెట్టారో అవి నెరవేర్చడం కోసం కుటుంబ బాధ్యతలు, బంధుత్వ బాధ్యతలు, స్నేహితుల బాధ్యతలు, సమాజంపై ఉన్నటువంటి బాధ్యతలు, ధార్మికంగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి బాధ్యతలు, అలా ఏవైతే మీరు ఒక మానవుడిగా మా పైన ఏవైతే బాధ్యతలు పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మీరు ప్రవక్త గారిని ఎన్నుకొని ఆ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు, అదేవిధంగా ఏదైతే మరి జ్ఞానాన్ని ఇచ్చారో వల్ల వాటిని మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అలా మేము ఏదైతే దేశంలో ఉన్నామో, ఏదైతే ప్రాంతంలో ఉన్నామో అందరితో కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మేమందరం ప్రేమానురాగాలతో, గౌరవ మర్యాదలతోటి అందరితో కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మా అందరిపైన కూడా శాంతి సేవకాలు కురిపించడం వల్ల, మా అందరినీ కూడా మీ యొక్క దయానుగ్రహాలతో రక్షించడం వల్ల, ఎవరైతే అల్లా మీ ప్రవక్తల యొక్క దువాలను, ప్రార్థనలను స్వీకరించడం వల్ల, వారి యొక్క సహాబాల యొక్క దువాలను స్వీకరించడం వల్ల, అల్లా నీ యొక్క దాసులు ఎవరైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుబ్రాలు చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో అటువంటి వాటన్నిటిని కూడా స్వీకరించడం వల్ల, నీ యొక్క దాసులు ఎవరైతే మరణించి ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు బ్రతికి ఉన్నారో, ఎవరైతే ఇంకా రాబోతూ ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులు అందరి తరపున కూడా, వారి తరపున, మా తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ అర్థిస్తూ ఉన్నాం వల్ల మా పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల. అల్లా గడిచిన రంజాన్లో మీ యొక్క దయానుగ్రహం వల్ల ఏదైతే ఉపవాసాలు, సదకా ఖైరాతులు, అలా నమాజులు, ఎతెకాఫ్లు, సహరీ ఇఫ్తార్లు, అలా తరావీ నమాజులు, అలా వితర్ తరావీ నమాజులు, మరి ఏదైతే ఖియామ్లు మీ యొక్క దయానుగ్రహం వల్ల, ఏదైతే ఫిత్రాలు మీ యొక్క దయానుగ్రహం వల్ల ఏదైతే మీరు మా ద్వారా చేయించి ఉన్నారో వాటిని మీరే స్వీకరించండి వల్ల. అల్లా వాటి ద్వారా ఇహలోకంలో, సమాజంలో, ప్రళయదినం రోజు పరలోకంలో మాకు, మా కుటుంబ సభ్యులకు, మీ యొక్క దాసులందరికీ కూడా సహాయం చేయడం వల్ల, మరియు రాబో రంజాన్ యొక్క శుభాలను కూడా మాపై కురిపించడం వల్ల, అల్లా రాబో రంజాన్ యొక్క నమాజులు మరియు రంజాన్ యొక్క ఉపవాసాలు, రంజాన్ యొక్క తరావీలు, రంజాన్ యొక్క ఖియామ్లు, అలా రంజాన్ యొక్క సహరీ ఇఫ్తార్లు మరియు రంజాన్ యొక్క శుభాలని మరియు ఖురాన్ పఠనాన్ని, ఖురాన్ చదివే భాగ్యాన్ని మరియు వాటి వల్ల ఉండేటటువంటి శుభాలని మాపై, మా కుటుంబ సభ్యులపై, మీ అందరిపై కూడా కురిపించడం వల్ల, మమ్మల్ని అందరినీ కూడా నరకం రక్షించడం వల్ల, అలా ఏదైతే మీరు ఒక ఘనమైన రాత్రి ఉంది అని, ఏదైతే పరిశుద్ధమైన రాత్రి ఉంది అని, ఏదైతే లైలతుల్ కదర్ గురించి చెప్పారో ఆ యొక్క భాగ్యాన్ని మా అందరికీ ఇవ్వండి వల్ల, ఆ యొక్క లైలతుల్ కదర్, షబే కదర్ యొక్క శుభాలని మా అందరిపై కూడా కురిపించడం వల్ల, మా అందరికీ దాని యొక్క భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, గడిచిన రంజాన్లో వాటి యొక్క శుభాలని, ఇప్పుడు రాబో రంజాన్ యొక్క శుభాలని కూడా మీరు మాకు అందించండి వల్ల. అల్లా మీరు తలుచుకుంటేనే అది మాకు ఇవ్వగలుగుతారు వల్ల. అల్లా ప్లీజ్ వల్ల మా పాపాలను క్షమించి అటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. నీ యొక్క దాసులు ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకున్నారో, ఎవరైతే దీన్ని ఇతరుల దాకా కూడా తీసుకెళ్తారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. అల్లా మా ప్రార్థనని స్వీకరించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అల్లా నేను మిమ్మల్ని మాత్రమే విశ్వసిస్తున్నాను, మిమ్మల్ని మాత్రమే అర్జిస్తున్నాము, మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాను వల్ల. అల్లా మాలిక్ యౌమిద్దీన్, ప్రళయ దినానికి యజమానిమైనటువంటి వల్ల మాకు సరైన మార్గాన్ని ప్రసాదించడం వల్ల, చెడు మార్గం నుంచి కాపాడడం వల్ల. అల్లా మీరు మీ యొక్క సజ్జనులు, మీరు ఇష్టపడిన సజ్జనులు అటువంటి సరసన మమ్మల్ని చేర్చండి వల్ల. అల్లా మీరు ఎవరినైతే నరకానికి గురి చేస్తారో అటువంటి వారి నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, స్వర్గ భాగ్యానికి పొందేటటువంటి వారి సరసన మమ్మల్ని ఉంచండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, అల్లా అవిశ్వాసాల నుంచి వల్ల, అదే మనసులలో మరి వసవసారి చేసే సైతానుల నుంచి కూడా వల్ల, అల్లా ప్రతి నజర్ నుంచి, దృష్టి నుంచి, ఇతర కార్యాల నుంచి, అన్నిటి నుంచి కూడా మా అందరి తరపున మీ యొక్క రక్షణ పెట్టుకుంటూ ఉన్నాం వల్ల. అల్లా మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణ, సహాయాన్ని ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లా మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మా యొక్క దువ్వాలు స్వీకరించడం వల్ల. అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు. అల్లా మేము మిమ్మల్ని మాత్రమే అర్జిస్తున్నాం, మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాం వల్ల. అల్లా మీ ప్రవక్తలని నమ్ముతున్నాం,
మీ గ్రంథాలనే నమ్ముతున్నాం, అంతిమ దినం ప్రళయ దినం జడ్జిమెంట్ డే అనేది ఉన్నది అని నమ్ముతున్నాం, మీ యొక్క తక్దీర్ని విశ్వసిస్తూ ఉన్నాం, కానీ కేవలం మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాం. వీటన్ని నేను నమ్ముతున్నాం అంటే ఇవన్నీ మీరు ఉంచారు అని, కానీ ఆరాధనలన్నీ కూడా మీకే సొంతం వల్ల మిమ్మల్ని అర్థిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం వల్ల. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి, మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి, మీ యొక్క దయానుగ్రహం ద్వారా మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల. ఆమీన్. అల్లా ఏదైతే ఇబ్బందుల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇతరులకి చెప్పుకోలేనటువంటి అనేక రకాల సమస్యల్లో ఉన్నారో వారందరి సమస్యలు కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం వల్ల. ప్లీజ్ వల్ల ఏ హృదయం అయితే మా కోసం ఈ ప్రార్థన చేస్తే బాగుండని ఆలోచిస్తూ ఉన్నారో అటువంటి వారి యొక్క ప్రార్థనలన్నీ కూడా మీ వద్ద అప్పగిస్తూ ఉన్నాం వల్ల. వారందరి గురించి మీకు అన్ని విషయాలు తెలుసు వల్ల. ప్లీజ్ వల్ల అటువంటి ఎవరైతే మనస్సుతోటి, మా మెంటల్ టెన్షన్ తోటి, మనస్సుతోటి, ఇతరితర అనేక రకాల అనారోగ్యాలతోటి, అనేక రకాల ఇబ్బందులతోటి, అలా ఆర్థికంగాను అనారోగ్యపరంగాను కుటుంబంలోను ఇతరులతోటి, ఇంకా కొంతమంది పిల్లలు ఉండి కొంతమంది పిల్లలు లేక, కొంతమంది అనేక రకాల అంగవైకల్యాలతో ఉండి, కొంతమంది ఆర్థికంగాను, కొంతమంది అనేక రకాల ఇబ్బందుల్లో, ఎంతోమంది ఏ సమస్యల్లో ఉన్నారో ప్లీజ్ వల్ల వారందరి యొక్క సమస్యలను మీరు పరిష్కరించడం వల్ల, వారందరికీ మీరు సహాయం చేయడం వల్ల, వారందరికీ మీరు ప్రశాంతతను ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లాహ్ మా యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల. ఆమీన్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.